Hi, hello everybody, and welcome to another episode of Cinebus Talks. He got an award for Best Director for the movie. ఫన్నీ ఇన్సిడెంట్ జరిగాయా? ఫన్నీ అని చెప్పను. ఇదే ఇప్పుడు కనుక పడుంటే ఈ చెయ్యి ఆకాలు 4 పాటలు సపరేట్ అయిపోయాను. అంత సివియర్ గా జరిగి ఉండేది. ఈ జాబ్ ఏదో మనకి చిక్కిచ్చేలా ఉందని అనుకున్నాను. యాక్చువల్గా మెయిన్ థింగ్ నేను నో అంటే నో ఇక్కడ నుండి అన్నాడు అనమాట. నేను ఎంత డీప్ ఆలోచిస్తా అంటే ఇప్పుడు నేను ఒక పెట్టిని తీసుకొని పెంచుకుంటే అది 10 ఏళ్ల తర్వాత చనిపోతే నేను ఆ పెయిన్ తీసుకోలేను. That's actually a good learning. Whoever is trying to learn filmmaking or become a director. As usual, we are back with another amazing episode, and the episode lo we have an amazing director with us, Sahid Garu. Recent గా he released his movie Potel. థియేటర్ లో సక్సెస్ఫుల్ గా ఆడిన తర్వాత మొన్నే అమెజాన్ ప్రైమ్ లో అండ్ హాహాలో ఓటీటీలో రిలీజ్ అయింది. We really like the movie and we wanted to talk to him about his journey. How did he come about writing the script and getting it released in theaters, OTT, and also one quick appreciation. Ippude just before our podcast we saw that he got an award for best director for the movie. Congrats Anna, congrats on the award and congrats on the movie, and thank you so much for making some time to join on podcast with us. My pleasure. Yeah, tell me. Yep. మనం పాడ్కాస్ట్ లైక్ వెళ్ళే ముందు లైక్ విల్ కీప్ ఇట్ వెరీ చిల్ అండ్ వెరీ క్యాజువల్, అండ్ ఈ పాడ్కాస్ట్ త్రూ మా బిగ్గెస్ట్ మోటో ఏంటంటే వీ వాంట్ టు bring the stories of all the directors in the industry to all the budding filmmakers అన్నమాట. So Okay. if you can, we want to know your journey, like where did you start from, and like how did you come about directing a movie? ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? స్కూల్లో ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అయిందా? లైక్ హౌ డిడ్ యూ బికమ్ రైటింగ్, లైక్ హౌ డి గెట్ ఇన్ టు రైటింగ్, డైరెక్టింగ్, ఎక్కడ నేర్చుకున్నారు? ఆల్ లైక్ ఐ వాంట్ టు నో యువర్ జర్నీ అన్నమాట. Okay. Hi, between hi Ashrit and Rakshit. Hi, Anna. Thank you for having me here. సో మీరు అన్నట్టు నా జర్నీ ఎటు నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మేబీ నేను స్కూల్లో ఉన్నప్పుడు మాకు ఒక స్కూల్లో ఉన్నప్పుడు ఒక పీరియడ్ ఉండేది, ఎల్ఏ పీరియడ్ అని చెప్పి, లిటరరీ అసోసియేషన్ అని, సెంట్ థామస్. సో ఆ స్కూల్లో యూస్ టు డైరెక్ట్ డ్రామాస్ అనమాట, స్కిట్స్ డైరెక్ట్ చేస్తుండే నేను యాక్చువల్గా. సో నేను వెన్ ఐ వాజ్ ఇన్ 6th స్టాండర్డ్ 7th స్టాండర్డ్ టైంకి ఎప్పుడైతే నేను డైరెక్ట్ చేసిన స్కిట్స్ ఉంటాయో దానికి రెస్పాన్స్ బాగా వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఇది ఈ జాబ్ ఏదో మనకి చిక్కిచ్చేలా ఉందని అనుకున్నాను యాక్చువల్గా. మెయిన్ థింగ్ ఐ డోంట్ నో అబౌట్ ద డైరెక్షన్ అట్ దట్ టైం, బట్ ఓకే అప్పుడు ఆ ప్రాసెస్లో ఆ డ్రామాస్ నేను డైరెక్ట్ చేసే టైంలో నేను అనుకున్నాను ఒకసారి మన స్టడీస్ అయిన తర్వాత వై కాంట్ బి ట్రై అని అనుకున్నాను. సో అలా మెల్లగా నేను షార్ట్ ఫిల్మ్స్లోకి ఎంటర్ అయ్యాను. షార్ట్ ఫిల్మ్స్ తీసి మెల్లగా నేర్చుకున్నాను. బట్ నేను ఆఫ్టర్ మై బీటెక్ నేను ఫ్యూ డైరెక్టర్ దగ్గర జాయిన్ అవుదామని ట్రై చేశాను, కానీ ఇంకా అప్పుడున్న కాంపిటీషన్కి అనేసి నేను అవ్వలేకపోయినా, అంటే వాళ్ళని సెలెక్ట్ చేయలేదు. ఆబ్వియస్లీ నేను వెళ్ళి మరీ వాళ్ళ వెనకాల పడలేదు తీసుకోమని చెప్పి, ఎందుకంటే అప్పుడు ఇంత సోషల్ మీడియా కానీ ఇంత లేదనమాట. ఐమ్ టాకింగ్ అబౌట్ 2009-10 ఆ టైంకి. సో అప్పుడు ఓన్లీ రెవల్యూషన్, అప్పుడే షార్ట్ ఫిల్మ్స్ రెవల్యూషన్ స్టార్ట్ అవుతుంది. సో మెల్లగా ఇంకా నేను షార్ట్ ఫిల్మ్స్ తీసుకోవడము, దాంట్లో చేసిన తప్పుల నుండి నేర్చుకోవడము, సో అలా మొదలైన జర్నీ. ఫస్ట్ మీకు మీ అందరూ తెలిసింది, నేను బంధం బ్రిగేడ్ అని తీసాను. అక్కడ నుంచి రికగ్నిషన్ వచ్చింది. బంధం బ్రిగేడ్ రికగ్నిషన్ అయిన తర్వాత ఐ మేడ్ ఎ ఫిలిం సవారీ ఇన్ 2020 ఫిబ్రవరి రిలీజ్ అయింది. అండ్ దాని తర్వాత నేను ఇప్పుడు పొటెల్ 2024. అంటే అలా ఈ టెక్నికల్స్ లైక్ హౌ డిడ్ యు గెట్ టు లెర్న్? లెర్నింగ్ అంటే టు బి ఫ్రాంక్, ఇప్పుడు నేను ఫిలిం స్కూల్ వెళ్ళలేదు అట్లా అని చెప్పి, అంటే సి వెన్ యు ఆర్ కంటిన్యూస్లీ వాచింగ్ ఫిలిమ్స్, అంటే మీరు ఆ జోన్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు నేర్చుకుంటారు. అంటే మీకు సినిమానే నేర్పిస్తుందని నేను నమ్ముతా యాక్చువల్గా. మీరు ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యి చూస్తే ఈ సీన్ ఎట్లా తీసుంటాడు, లేకపోతే ఈ కథ ఇలా రాసుంటాడు అని మీరు ఆలోచించి ఇంకొక థర్డ్ డైమెన్షన్లో ఆలోచిస్తే డెఫినెట్గా మీకు ఆన్సర్స్ దొరుకుతాయి. అదొక టైప్ ఆఫ్ అంటే నేనే కాదు, చాలా మంది ఉంటారు నాలాగా. సినిమాలు చూస్తూ నేర్చుకోవడం అంతే. అండ్ అట్ ఏ టైం మనం నేర్చుకుంది ఏమి ఉండదు, ఖచ్చితంగా మనం మిస్టేక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఆ మిస్టేక్స్ అనేవి నెక్స్ట్ తీసే మూవీలో కానీ షార్ట్ ఫిల్మ్లో కానీ
రిపీట్ అవ్వకుండా చూసుకునేవాడిని. అది ఐ మేడ్ ష్యూర్ అనమాట అట్లా. సో ఐ యూస్ టు వాచ్, అంటే నేను నంబర్ ఆఫ్ ఫిలిమ్స్ అప్పుడు చాలా, ఇప్పుడు టైం లెక్క చూడట్లేదు కానీ అప్పుడు చాలా చూస్తున్నాను అనమాట. అప్పుడు నేమ్ వన్ ఫిలిం అబౌట్ మన జిమ్ క్యారీది కానీ, లేదంటే క్వింటిన్ టొరంటినోది కానీ, ఇట్లాంటి అప్పుడు నిద్ర లేపి 50th సీన్ ఏదైనా చెప్పేటోండి నేను. అంటే అంత అలా చూస్తుండే అప్పుడు ఫిలిమ్స్. ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది. అప్పుడు IMDb 250 ఎనీ టైం నువ్వు నన్ను లేపడితే చెప్తుండే ఏది ఏ ప్లేస్ లో ఉంది, ఎంత రేటింగ్ అని చెప్పేసి. అప్పుడు అసలు సో అట్లా అవి మూవీస్ చూస్తూ నేర్చుకుందే ఇప్పుడున్న నా నాలెడ్జ్ కానీ, నా మేకింగ్ నాలెడ్జ్ కానీ. ఆబ్వియస్లీ ప్రాక్టికల్ గా షార్ట్ ఫిల్మ్స్ నుండి అండ్ నేను తీసిన లాస్ట్ 2 ఫిలిమ్స్ లో నేను చాలా నేర్చుకున్నాను. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఈ ఫిలిమ్స్ నుండి నేర్చుకోవడం కన్నా సెట్ ప్రాక్టికాలిటీ వేరుంటుంది, ఆన్ సెట్ వేరుంటుంది. ఆ జనాల మధ్యన ఇప్పుడు నువ్వు 500 మందిలా నువ్వు ఎట్లా డీల్ చేస్తున్నావు అనేది పాయింట్. అంటే వాట్ ఐ ఫీల్ లైక్ మన ఇండియాలో ముఖ్యంగా అంటే నేను గమనించింది ఏంటంటే డైరెక్షన్ అనేది పీపుల్స్ మేనేజ్మెంట్ 50% మన దగ్గర. సో ఇప్పుడు నువ్వు డైరెక్ట్ చేసే ఆ సీన్ అనేది ఐ మీన్ అక్కడ వర్క్ చేస్తున్న ఒక టెక్నీషియన్కి అనవసరం, చిన్న టెక్నీషియన్ అనేది ఒక వాడికి అనవసరం. ఆ రోజు వాడు ఐ మీన్ కాల్ షీట్కి డబ్బులు తీసుకుని వెళ్ళాడా లేదా అనేది పాయింట్ అతనికి. నీ సినిమా నువ్వు ప్రేమించినంత వాళ్ళు ప్రేమించాల్సిన అవసరం లేదని నేను అనుకుంటాను. సో హౌ యూ డీల్ విత్ పీపుల్ అట్ ది సేమ్ టైం నువ్వు అనుకున్నది ఎలా, నీ విజన్ అనేది ఎలా స్క్రీన్ మీద తీసుకొస్తావు అనేది అదొక డిఫరెంట్ స్టోరీ. సో అది చెప్పండి. ఐ మీన్ ఐ థింక్ ఐ లాస్ట్ ఇట్. No, you're still on track. So was Bandham Regard your second or third short film, or was it your first? లేదు, అంతకుముందు కూడా నేను తీసాను షార్ట్ ఫిలిం. Okay. వి మేడ్ అన్ ఇండిపెండెంట్ ఫిలిం. అండ్ అప్పుడు ఒకటి కిచిడి అని చెప్పి ఒకటి తీసాను. దాని తర్వాత ఐ మీన్ విధాత అని ఒకటి తీసాను. ఐ మీన్ అది ఉంది నా దగ్గర ఉన్నాయి ఇప్పటికి, మీకు కావాలని పంపిస్తా. బంధం రేగడ్ అనేది నాకు రికగ్నిషన్ తెచ్చిన షార్ట్ ఫిలిం. బ్యాక్ దెన్ చాలా బజ్ చేస్తుండే అది. అంటే షార్ట్ ఫిలిం లో మూవీ క్వాలిటీ ఉంది. కరెక్ట్. అది మూవీ క్వాలిటీలోనే తీసాను యాక్చువల్గా. మూవీ క్వాలిటీ తీసి ఐ మీన్ అప్పుడు ఆ టైంలో అది అప్పుడు బెస్ట్ సైమా అవార్డ్స్ కూడా ఇచ్చేవాళ్ళు. అప్పుడు దానికి బెస్ట్ సైమా వచ్చింది, బెస్ట్ ఫిలిం. గవర్నమెంట్ నుంచి కూడా 2 అవార్డ్స్ వచ్చినాయి దానికి అప్పుడు తెలుగు మహాసభల్లో. అండ్ నాకంటే నాకు ఎంత రికగ్నేషన్ తీసుకురావాలో అంత తీసుకొచ్చింది ఆ ఫిలిం యాక్చువల్గా చెప్పాలంటే. నైస్. అండ్ అన్న ఇంకోటి, సవారీ వాజ్ యువర్ ఫస్ట్ స్క్రిప్ట్? మీరు రాసిన స్క్రిప్ట్స్ లో లైక్ ఇట్ వెంట్ టు లైక్ షూట్ ఎగ్జిక్యూషన్ లో, దానికంటే ముందు ఆల్రెడీ కొన్ని హిట్ అండ్ ట్రయల్స్ దానికన్నా ముందు నేను రాశానండి యాక్చువల్గా స్క్రిప్ట్స్. ఓకే. దగ్గర సవారీ కన్నా ముందు నేను ఫీచర్ స్క్రిప్ట్స్ ఒక 7-8 రాసినవి ఉండే. బట్ ఆ టైంకి నాకు సవారీ తీసే టైంకి రామ్ కామ్ అయితే బాగుంటుందేమో అని నాకు అనిపించింది యాక్చువల్గా. నేను బంధం తీసిన తర్వాత అందరూ వేరేలాగా ఎక్స్పెక్ట్ చేశారు నా సబ్జెక్ట్. ఐ థింక్ పుట్టేలాగా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు మేబీ. బట్ నేను చిల్గా రామ్ కామ్లో వెళ్దామని చెప్పేసి అని నేను రామ్ కామ్ రాసు. అంటే ఈజీగా ఉంటుంది కదా తీయడానికి. అంటే తర్వాత నాకు అర్థమైంది డీలింగ్ విత్ యానిమల్స్. ఇప్పుడు నువ్వు గుర్రం తీసుకొచ్చుకుంటే ఏమవుతుంది అని నాకు అప్పుడు అంతా తెలియదు. ఐ మీన్ తీసుకొచ్చిన తర్వాత ఒకసారి సెట్ మీదకి వెళ్ళిన తర్వాత దీనికన్నా క్రైమ్ సబ్జెక్ట్ రాసుకుంటే అయిపోయేది కదా బాబు అనిపించే సిచ్యువేషన్స్. బట్ మీరు అడిగిన దానికి సవారీ కన్నా ముందు నేను రాసిన స్క్రిప్ట్స్ ఉన్నాయండి, చాలా ఉన్నాయి. సవారీనే ఎగ్జిక్యూషన్ లోకి తీసుకెళ్ళడానికి లైక్ యూ ఫేస్ ఎనీ లైక్ బిగ్ ఛాలెంజెస్? మీరైతే చాలా స్మూత్ గా 1 minute లో చెప్పేశారు హౌ యూ గాట్ ఇట్. అంటే ఐ డోంట్ థింక్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ దట్ ఈజీ కదా. దేర్ వుడ్ బి సో మెనీ. డెఫినెట్లీ ఇట్ వుడ్ హ్యావ్ బీన్. అంత ఈజీ అయితే కాదు. ఐ మీన్ నేను బంధం రేగడ్ రాసుకున్న, ఐ మీన్ బంధం రేగడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత పీపుల్ స్టార్టెడ్ బిలీవింగ్ మీ యాక్చువల్లీ. సో ఐ మీన్ అవుతుంది, ఐ మీన్ తీయొచ్చు, మనం తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీలో తీయొచ్చు అని చెప్పేసి అప్పుడు. సో మేబీ మా హోమ్ ప్రొడక్షన్ అవ్వడం వల్ల మా అన్నయ్య అండ్ మై ఫ్రెండ్ నిశాంత్ అని ఉంటాడు. సో వీళ్ళిద్దరు ఐ మీన్ బంధం రేగడ్ వాళ్ళే చేశారు. సో వాళ్ళు స్టెప్ ఇన్ అవ్వడం వల్ల, సో వాళ్ళు యూఎస్లో ఉంటారు. సో నేనే ఇక్కడనే మొత్తం మేనేజ్ చేసుకుంటూ తీసాను అనమాట. సో బంధం రేగడ్ వాజ్ లైక్ మోస్ట్, అంటే ఎక్కువ ఇండిపెండెంట్ స్టైల్లోనే వెళ్ళాను నేను. ఆ బంధం రేగడ్ స్టైల్లోనే వెళ్ళాను. ప్రాపర్ ఫిలిం స్టైల్ వెళ్ళింది మాత్రం పొట్టేల్ యాక్చువల్గా. అంటే కొంచెం టైం తీసుకొని ఐ మీన్ ఆన్ సెట్ బంధం రేగడ్ 30 days లో తీసాను యాక్చువల్లీ. అప్పుడు 28 తీసాను. బట్ ఐ మీన్ ఇప్పుడు ఇది
పొటెల్ 67 వరకు, ఆ 67 కూడా తక్కువనే యాక్చువల్గా చెప్పాలంటే. ఇది ఒక 100 days తీసే ఫిలిం, 120 వర్కింగ్ డేస్ తీసే ఫిలిం. బట్ ఇది కూడా నేను 67 అంటే నేను తీసిన షార్ట్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ ద్వారా నేను ఎంత ఫాస్ట్గా క్విక్గా చేయొచ్చని నేను నేర్చుకున్నాను అనమాట. సో ఆబ్వియస్లీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా డే టు డే పెరుగుతుంటుంది కదా మనకి, ఎలా డే పెరుగుతుంది అలా పెరుగుతుంది. సో అది మోస్ట్లీ అక్కడ కాస్ట్ కట్టింగ్ చేసి ఫాస్ట్గా చేయడం జరిగింది. అండ్ ఈవెన్ సవారీ మెయిన్గా తొందరగా అవ్వడానికి కారణం మన వాళ్ళే ప్రొడ్యూస్ చేయడం వల్ల నాకు ఫాస్ట్గా అయిపోయింది, అంతే సింపుల్ చెప్పాలంటే. దానికన్నా ముందు ఇంకా అందరు పడినట్టే స్ట్రగుల్స్, ఆ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళడం, ఈ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళడం, చాలా నెరేషన్స్ కానీ అది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ ఒక డైరెక్టర్కి, ఒక అప్కమింగ్ డైరెక్టర్కి. నేను కూడా అవన్నీ ఫేస్ చేశాను. ఇంకా ఇవన్నీ మనం భూతద్దలో పెట్టుకుని చూడడానికి అంటే అలా కమింగ్ దేర్. ఇప్పుడు బంధం రికార్డ్ తోని మీకు ఇనఫ్ రికగ్నిషన్ వచ్చింది అన్నారు. సో డెఫినెట్లీ మీరు సవారీ కోసం, సవారీకి అప్పుడు 7-8 స్క్రిప్ట్స్ లో పట్టుకొని కొంచెం అక్కడ ఇక్కడ ప్రొడక్షన్ హౌసెస్ రెప్యూటెడ్ వాళ్ళ దగ్గర అక్కడ తిరుగుంటారు. బట్ మళ్ళీ ఇప్పుడు మీ హోమ్ ప్రొడక్షన్ లోనే చేయడానికి రీజన్ ఏముండే? లైక్ ఇప్పుడు ఫస్ట్ టైమర్స్ కాబట్టి మేబీ ఈవెన్ దో ఇట్ వాస్ ఎ టఫ్, వై డిడ్ యు టేక్ దట్ కాల్? మెయిన్ థింగ్ ఏంటంటే, ఐ మీన్ ఒకటి ప్రొడక్షన్ మన చేతిలో ఉంటే మూవీ కంట్రోల్ మన చేతిలో ఉంటుంది అన్న చిన్న స్వార్థం ఉంటుంది. మెయిన్ థింగ్ అదే మెయిన్. సో ఆ బడ్జెట్ లో నాకు పెట్టడానికి యాక్చువల్గా అప్పుడు ప్రొడ్యూసర్స్ కూడా రెడీ ఉండే, ఈవెన్ పొటెల్ కూడా. బట్ ద థింగ్ ఇది ఏంటంటే, ప్రొడక్షన్ మన కంట్రోల్లో ఉంటే, ఐ మీన్ మూవీ మన కంట్రోల్లో ఉంటుంది అనే చిన్న స్వార్థంతో. బట్ దాని హెడేక్స్ దానికి ఉంటాయి, దాని ప్రోస్ కాన్స్ దానికి ఉంటాయి, దీనికి ఉంటాయి. బట్ మెయిన్ థింగ్ అయితే అదే, నేను అప్పుడు ఆలోచించిన విధానం ఏంటంటే, అన్ని నా కంట్రోల్లో ఉంటాయి. మేబీ డెసిషన్ మేకింగ్ కూడా మన చేతిలోనే ఉంటుంది. సో ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మనం ఏమి డిబేట్ అవ్వకుండా ఉంటాం అనేది మెయిన్ రీజన్ అనమాట. అట్లా. Okay, nice. Same reason. I think after Savari going into Potel, 4-5 మీకు 2020లో రిలీజ్ అయినట్టుంది కదా Savari. 3-4 years తీసుకొని మళ్ళీ యూ గాట్ బ్యాక్ విత్ హోమ్ ప్రొడక్షన్ అగైన్ విత్ పొటేల్ కి ముందు మీ ఇంకేమైనా స్క్రిప్ట్స్ ట్రై చేశారో? బట్ యు విల్ లైక్ షూర్ దిస్ పొటేల్ ఇస్ ద వన్ ఐ వాంట్ టు డూ అని? లేదు యాక్చువల్లీ ఐ మీన్ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్స్, బట్ నాకు ఐ మీన్ చాలా 2-3 హీరోస్ అప్రోచ్ అయ్యారు. అండ్ ఒక హీరోతో నాకు ఫైనల్ కూడా అయిపోయింది. అండ్ వి లాంచ్డ్ దట్ ఫిలిం ఆల్సో, అంటే అఫీషియల్గా కాదు, అన్అఫీషియల్గా ట్రావెల్ అయిన తర్వాత ఐ మీన్ తనకున్న కమిట్మెంట్స్కి ఇంకా అప్పటికే 1.5 year లేట్ అయిపోయింది అనమాట. లేట్ అయిపోయేసరికి నేను బ్రేక్ తీసుకొని మళ్ళీ నేను ఈ పొటెల్ సబ్జెక్ట్ రాసుకొని బయటకు వచ్చి తీసాను. అందుకే అంత గ్యాప్ వచ్చింది నాకు యాక్చువల్గా. లేదంటే ఆ టైంలోనే అయిపోయింది ఆ సినిమా నేను అనుకుంటుంది. వెరీ నైస్ అన్న. ఇంకొక క్వశ్చన్, యాక్చువల్లీ మీరు పిక్ చేసుకున్న 2 మూవీస్ సవారీ, పొటేల్, 2 కొంచెం రస్టిక్ బ్యాక్గ్రౌండ్ లో తీసుకున్నారు. మీరు ఆల్రెడీ మనం మాట్లాడాము, యు ఆర్ ఫ్రమ్ నిర్మల్ అండ్ మాకు ఐడియా ఉంది కాబట్టి ఐఎమ్ థింకింగ్ అబౌట్ ఇట్. యూజువల్లీ అట్లీస్ట్ అకార్డింగ్ టు మీ, జనాలు నార్మల్లీ రాసే స్టోరీస్ కానీ స్క్రిప్ట్స్ కానీ వాళ్ళు దగ్గర నుంచి చూసిన స్టోరీస్ కానీ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసిన స్టోరీస్ నుంచి బయటకు వస్తాయి. ఐఎమ్ గెస్సింగ్ మీరంతా అట్లీస్ట్ ఫ్రమ్ వాట్ ఐఎమ్ అజ్యూమింగ్ లైక్ సవారీలో ఒక స్లమ్ బ్యాక్గ్రౌండ్ నుంచి తీసుకున్న, ఇక్కడ పొటెల్లో ఒక కంప్లీట్ రిమోట్ తెలంగాణలో ఒక విలేజ్ తీసుకున్న, యూ డి నాట్ గ్రో ఇన్ ఎనీ ఆఫ్ దోస్ సెటప్స్. మీరు కొంచెం దూరం నుంచే లైక్ యూ సా ఇట్ యాజ్ ఏ స్పెక్టేటర్ కైండ్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ నుంచే చూస్ చేసి ఉంటారు. సో ఎనీ పర్టికులర్ రీజన్ ఇట్లాంటి రెట్రో సెటప్స్ పిక్ చేయడానికి, లైక్ సారీ రస్టిక్ సెటప్స్ పిక్ చేయడానికి? పర్టికులర్ రెట్రో సెటప్ అని ఏం లేదు. బట్ ద థింగ్ ఈజ్ ఏంటంటే, నాకు కొంచెం రస్టిక్ వేలో చెప్పడం అనేది నాకు ఇష్టం. అంటే కొంచెం ఆథెంటిక్ గా ఉంటే కొంచెం చూస్తారు, ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనేది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, నేను పొటెల్ మెయిన్ చెప్పడానికి రీజన్ ఏంటంటే, స్టిల్ దేర్ ఆర్ మెనీ విలేజెస్, అంటే కొన్ని ఎడ్యుకేషన్ కి దూరంగా ఉండడం అట్లాంటివి నేను చూసాను. రిమోట్ విలేజెస్ వెళ్ళినప్పుడు నేను లొకేషన్ తీసుకెళ్తూ ఉంటాను కదా అప్పుడప్పుడు విలేజెస్ కి. కానీ అక్కడ ఎంత బ్యాక్వర్డ్ లో ఉంది, ముఖ్యంగా మహారాష్ట్ర బార్డర్ సైడ్, మన సైడ్ నిర్మల్, అక్కడ నేను చూసి అది స్వయంగా ఐ మీన్ అదే ఇది మనం చెప్పాల్సిన పాయింట్ అని నాకు ఎప్పుడో స్ట్రైక్ అయింది యాక్చువల్గా. ఇది మనం పీరియడ్ బ్యాక్డ్రాప్ లో చెప్తే, ఐ మీన్ అప్పుడు ఎలా ఉండే పర్సన్ కొంచెం రీసెర్చ్ చేసి తీయడం జరిగింది. అండ్ రస్టిక్ అనేది అంటే మేబీ ఐ మీన్ బ్యాక్డ్రాప్ మీరు అంటే పీరియడ్ బ్యాక్డ్రాప్ కాబట్టి మీకు ఆ రస్టిక్ లుక్ వచ్చి ఉంటుంది. వీ మేడ్ కొన్ని
వైల్ మేకింగ్ ద ఫిలిం, అంటే ఇప్పుడు నేను ఆ వింటేజ్ లుక్ కావాలని మీరు గమనిస్తే పొట్టేల్లో కూడా ఆ, 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 ఈ ఇండ్లు అన్ని ఆ, ఏమంటారు రాళ్లతో కట్టినే ఉంటాయి ఇల్లు కానీ మ్మ్. మీరు అన్ని చూస్తే ఒక చిన్న వింటేజ్ లుక్ ఉండాలని చెప్పి అది వెతికి వెతికి పట్టుకున్నాను అనమాట విలేజ్ యాక్చువల్గా. సో ఎక్కడన్నా నార్త్ షూట్ చేసింది? షూట్ చేసింది యాక్చువల్గా ఇక్కడ మన వికారాబాద్ దగ్గర, బట్ మూవీలో ఓహో, చూపించింది అది ఆదిలాబాద్ బార్డర్ అన్నట్టు చూపించాను యాక్చువల్గా కొన్ని పార్ట్స్. రైట్, యా. గుర్రంకొట్టు అనే విలేజ్ లో షూట్ చేశాను వికారాబాద్ దగ్గర. ఓకే. అండ్ మిగతా ఫారెస్ట్ ఎపిసోడ్స్ అవన్నీ వాటర్ ఫాల్ ఎపిసోడ్స్ అవన్నీ కేరళలో షూట్ చేశాను actually. ఓకే. సో హౌ వాస్ ద షూటింగ్ ప్రాసెస్ అన్న? కొంచెం పీరియాడిక్, అవుట్డోర్, కొంచెం అంటే ఎంతకైనా మీరు 60-70 డేస్ లో షూట్ చేశారంటే కొంచెం టైట్ గానే షూట్ చేసి ఉంటారు మేబీ. డిడ్ యూ ఫేస్ ఎనీ ట్రబుల్స్ ఆర్ అసలు ఎలా జరిగిందండి షూట్ ప్రాసెస్? షూట్ అంటే ఇక నీకు మాట్లాడుకున్న టైం ఉండదు, ఇంకా ఉరకడే. ఇంకా రోజుకి నువ్వు 2 సీన్లు తీయాలంటే 2-3 సీన్లు తీయాలంటే ఇక నీకు టైం కూడా ఉండదు. పొద్దున ఓకే. 6 నైట్ 2 వరకు అసలు 300 మంది 300 దిక్కులు పరిగెట్టేవాళ్ళు అనమాట సినిమా కొరకే, సీన్ల కొరకే. ఈవెన్ నా డిఓపికి నా మీద చాలాసార్లు కోపం కూడా వచ్చేది అనమాట. అంటే అసలు పడుకోనివ్వకుండా తిననివ్వకుండా, అంటే అది ఆబ్వియస్లీ నువ్వు ఒక పని 10 రోజులు చేయాల్సిన పని 2 రోజులు కావాలంటే ఎవరికైనా కావాలి కదా, ఐ మీన్ ఫిజికల్ గా. మ్మ్. సో రెస్ట్ ఇవ్వకుండా సో అట్లాంటి ఫేస్ చేసాం. చేయలేదని చెప్పడం తప్పు, కానీ చేసినాం, చాలా చేసినాం. బట్ ఫైనల్ గా అందరు మానిటర్లు వచ్చి సీన్ చూసుకున్నప్పుడు, అక్కడ ఆన్లైన్ రేట్ చూసుకున్నప్పుడు అందరు హ్యాపీగా ఫీల్ అయ్యేటోళ్ళు. బట్ అందరు మానిటర్ చూసుకోకున్నంత వరకు నన్ను తిట్టుకునే వాళ్ళు అనమాట అందరు, ఈవెన్ యాక్టర్స్ కూడా కొంతవరకు. బట్ Okay. చూసుకున్న హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు యాక్చువల్గా. బట్ డెఫినెట్ గా ఆ రష్ లోనే తీయడం జరిగింది. అంటే 67 వర్కింగ్ డేస్ అంటే నాట్ జోక్. అది ఆ ప్రోడక్ట్ మనం తీసుకొచ్చినాం అంటే Yeah, yeah. అది నాకు పెద్ద ఛాలెంజ్ చెప్పాలంటే. బట్ అయింది, వర్కౌట్ అయింది యాక్చువల్గా. ఓకే. వెరీ నైస్. ఇంకొకటి యాక్చువల్లీ పర్ఫార్మెన్సెస్ గురించి, రస్టిక్ నెస్ గురించే, ఎస్పెషల్లీ పొటేల్లో ఐ రియల్లీ లైక్ ది యాక్సెంట్స్ అన్నమాట, మన తెలంగాణ యాక్సెంట్స్. నాకు కొన్ని మూవీస్లో ఏమో ఇది నా పర్సనల్ ఒపీనియన్ అయి ఉండొచ్చు, కానీ నాకు ఈ మధ్య తెలంగాణ బ్యాక్డ్రాప్లో వస్తున్న మూవీస్లో చాలా స్ట్రాంగ్ యాక్సెంట్ పెడుతున్నారు. తెలంగాణ యాక్సెంట్ అంటే మనం నార్మల్గా మాట్లాడుతున్నప్పుడు యాక్సెంట్ వచ్చేస్తుంది మనకు తెలియకుండా, చాలా ఉంటుంది అందరికీ. కానీ ఆ మూవీస్లో ఇప్పుడు మనం తెలంగాణ యాక్సెంట్ పెట్టాలని చెప్పేసి ఫోర్స్ఫుల్గా చాలా స్ట్రాంగ్ యాక్సెంట్స్ ఇరికిస్తున్నట్టు అనిపిస్తుండే. ఈ పొట్టేల్లో ఇది కొంచెం యూ వెంట్ బ్యాక్ ఇన్ టైమ్, బట్ స్టిల్ యాక్సెంట్స్ చాలా ఆర్గానిక్గా అనిపించాయి. అండ్ యాక్టర్స్ యువ కానీ, అనన్య కానీ, అజయ్ కానీ, వాళ్ళందరూ ఐఎమ్ నాట్ ష్యూర్ ఆఫ్ దేర్ బ్యాక్గ్రౌండ్, కానీ ఐ థింక్ దే డిడ్ వెరీ వెల్ విత్ యాక్సెంట్స్. మీరు ఏమైనా స్పెషల్ కేర్ తీసుకున్నారా డైలాగ్ రైటింగ్లో, యాక్సెంట్స్లో, అండ్ ఆల్సో ది డెలివరీ ఆఫ్ దర్ పర్ఫార్మెన్సెస్? ఐ లైక్ ది యాక్టింగ్ అందరిది మూవీలో. దే డిడ్ వెరీ వెల్, ఇంక్లూడింగ్ దట్ స్మాల్ గర్ల్. యా, కేర్ తీసుకున్నామంటే డెఫినెట్ గా కేర్ అయితే తీసుకున్నాను నేను వైల్ రైటింగ్. అంటే ఏది అండర్లైన్ ఉండకుండా ఒక రూమ్ లో మనం మాట్లాడుకుంటే ఎట్లుంటది, 4 ఫ్రెండ్స్ కలిసినప్పుడు, లేదంటే ఒక ఊర్లో ఒక చెట్టు కింద కూర్చున్నప్పుడు ఎలా మాట్లాడుకుంటారు మన తెలంగాణ రిమోట్ విలేజెస్ లో, ఆ బేసిస్ మీదే వెళ్ళినా నేను యాక్చువల్గా. అండ్ లేదంటే నాకు సాయి మాధవ్ బుర్రా గారు చాలా, ఐ మీన్ నాకు చాలా దగ్గరగా తెలుసు. ఎందుకంటే నేను ఇంతకుముందు ఫిలిం చెప్పాను కదా, దానికి తనే డైలాగ్ రైటర్ యాక్చువల్గా. కానీ నేను వెళ్ళి సార్ ఇది మన అండర్లో మీరు రాయాలి సార్ అంటే ఖచ్చితంగా రాసేవారు డైలాగ్స్. బట్ నేను ఎందుకు నేనే రాద్దాం అనుకున్నానంటే, దీనికి అండర్లైన్ లైన్స్ అవసరం లేదు. మెయిన్ థింగ్ ఏంటంటే ఒక కన్వర్జేషన్ లాగా ఉండాల్సిన అవసరం లేదు. క్యాజువల్గా ఒక ఊర్లో మాట్లాడుకుంటే ఎట్లా ఉంటుందో అని ఆ ఉద్దేశంతోనే నేను వెరీ క్యాజువల్గా వెళ్ళిపోయినా. స్ట్రెంగ్త్ ఏంటంటే నేను అదే భాష నాది కాబట్టి నాకు అది ఈజీ అయింది. ఇంకా ఇప్పుడు యాక్టర్స్కి కొంచెం తడబడ్డారు, కానీ ఐ మీన్ ఒక్కసారి కొన్ని వర్క్ షాప్ చేసి ఆన్ సెట్కి వెళ్ళిన తర్వాత నాకు ఏం కావాలి అనేది వాళ్ళకి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళకి కూడా అలవాటు అయిపోయింది. అంటే ఎక్కువ ఇబ్బంది పెట్టింది ఏం లేదు యాక్టర్స్కి కూడా డిక్షన్ రూపంలో. బట్ వాళ్ళు ఎక్కడ, ఐ మీన్ మీ పెర్ఫార్మెన్సెస్ ఆ మీటర్లో రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళందరూ నిజంగా చెప్పాలంటే చాలా ఇన్వాల్వ్ చేశారు. అంటే ఐ మీన్ ఒక ఊర్లో నిజంగా ఇలాంటి పరిస్థితులు ఉంటాయా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అనన్యని తీసుకున్నా, యువాని తీసుకున్నా, హీరోని తీసుకున్నా, పాపని తీసుకున్నా, అజయ్ గారిని తీసుకున్నా, శ్రీకాంతయ్య గారిని తీసుకున్నా, అంటే అందరికి ఒక క్యారెక్టర్ ఆర్క్ పెట్టుకున్నాను. సో నేను నా మైండ్లో ఏదైతే అనుకున్నానో, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాంతయ్య గారి క్యారెక్టర్
అంటే అందరూ ఒక సెటిల్డ్ వేలో చేస్తున్నారు. శ్రీకాంత్ కొంచెం లేపుదామని నేను అనుకున్నాను. ఐ మీన్ ఆ బాడీ లాంగ్వేజ్ కానీ అది కొన్నిసార్లు అది ఓవర్ కూడా అవుతుంది. అరే ఇడేంద్ర చిరాకు పెడుతున్నాడు అన్నట్టు కూడా ఉంటుంది. బట్ నేను దానికి ప్యూర్ ఎగ్జాంపుల్ ఏది, ఇప్పుడు నేను వర్షంలో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్, ఇప్పుడు వర్షంలో ప్రకాష్ రాజ్ ఇక్కడికి వస్తే ఎట్లుంటది, ఐ మీన్ ఆ సీన్ లోకి వస్తే ఎట్లుంటది. సో మీరు గమనిస్తే కాస్ట్యూమ్ కూడా నేను ఆ స్టైల్, బట్ మ్యాన్విజం లాంటివి పెట్టలేదు దాంట్లో. ఆ పన్ను ఇలా పెట్టలేదు. కానీ బట్ ఇక్కడ మీరు ఈ మీటర్ వరకు చేయొచ్చు సార్ అని నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకొని శ్రీకాంత్ అయ్యంగార్ గారితో చేయించుకున్నా. అట్ ది సేమ్ టైం అజయ్ గారు కూడా ఫస్ట్ టైం తెలంగాణ డిక్షన్ లో మాట్లాడడం ఇంత ప్యూర్ గా ఎక్కడ దొరకకుండా. అంటే నిన్న ఎవరో చూస్తూ నాకు కాల్ చేసి చెప్తున్నారు, ఇంటర్వెల్ సీన్ లో తను పంచాయతీ సీన్ లో వచ్చి ఊరు నుండి వెళ్ళేస్తాడు కదా, వచ్చి వెరీ క్యాజువల్ గా చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. పెదరాడి సినిమాలో ఆపండ్రా ఈ స్టైల్లో లేదు, ఆ మీటర్ లేదు అని. అది ఎప్పుడో పోయింది. అంటే ఇప్పుడు ఆ స్టైల్లో పెడితేనే జనాలు ఐ మీన్ మనం క్రిటిసైజ్ చేస్తున్నారని నాకు అర్థమైంది. అందుకే వెరీ క్యాజువల్ మీటర్ వెళ్ళాం. అండ్ అజయ్ అన్న కూడా అంతే కష్టపడి ఎక్కడ దొరకకుండా అంత క్యాజువల్ గా, ఐ మీన్ అంత ప్రొఫెషనల్ గా చెప్పడం జరిగింది డైలాగులు. అండ్ ఈవెన్ పాప కానీ ఇంకెవరు, ఛత్రపతి శేఖర్ ఆల్సో హీరో గురించి నేను చెప్పాల్సిన అవసరం, మీరు చూసారు కాబట్టి మీరే ఏమన్నా చెప్పొచ్చు. సో ఇవి కొన్ని కేర్స్ అయితే తీసుకున్నాం, డెఫినెట్గా తీసుకొని చేయడం జరిగింది అట్లా. Actually, hero characterization I really liked. I think all the appreciation should go to your writing. ఇలాంటి మూవీస్ లో మూవీ స్టార్ట్ అవుద్ది, మూవీ స్టార్ట్ అయిన తర్వాత యూ లైక్ గేవ్ ఏ సెటప్, చదువు కోసం హీరో ఈస్ గోయింగ్ టు ఫైట్ అని చెప్పేసి. మనకు తెలియకుండానే మనం చిన్నప్పటి నుంచి చూసిన మూవీస్ వల్ల మనకు ఒక ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే వీడి కాసేపు అయిన తర్వాత హిల్ బికమ్ ఏ రెబల్ అండ్ హిల్ ఫైట్ అని చెప్పేసి. హీ ఫాట్, కానీ యాక్షన్ లేదు. లైక్ ఐ మీన్ వెళ్ళేసి నలుగురిని కొట్టేసి, హీస్ అ లీడర్ బట్ హీస్ నాట్ ఎ లీడర్ లైక్ ఛత్రపతిలో ప్రభాస్ లాగా. హీస్ నాట్ అన్ యాక్షన్ లీడర్, he's a leader who is putting people on the right path, which is more close to realness అనిపించింది నాకు. అంటే ఐ లైక్ యాక్షన్ మూవీస్, కానీ నాకు ప్రతి మూవీలో హీరో బీయింగ్ దట్ గాయ్ హూ కెన్ బీట్ 10 people అంటే నాకు ఐఎమ్ అట్లీస్ట్ నాకు తెలిసి చాలా తెలుగు ఆడియన్స్ అదే ఫీలింగ్ వస్తుంటుందేమో. ఇప్పుడు పీపుల్ ఆర్ సఫకేటెడ్ అదే చూసి 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 చూసి. ఐ థింక్ యూ టుక్ ఏ డిఫరెంట్ అప్రోచ్ అండ్ ఐ లైక్ ఇట్. సినిమా మొత్తం వాడు దెబ్బలు పడతానే ఉంటాడు, బట్ హీ వోంట్ గివ్ అప్. దెబ్బలు పడతానే ఉంటాడు, హీ వోంట్ గివ్ అప్. అలా అని చెప్పేసి దెబ్బలు పడుతున్నాడు కదా అని చెప్పేసి వెళ్ళేసి అజయ్ని డైరెక్ట్ విలేజ్ లో అందరి ముందు కన్ఫరెంట్ చేసి కొట్టేసి, ఓ వీడు ఇప్పుడు సర్పంచ్ని ఆ పటేల్ని కొట్టేశాడు, జనాలందరూ ఇప్పుడు భయపడతారు, వీడిని పొటేల్ అంటే భయం పొద్ది, అలాంటి సీన్లు పెట్టకుండా ఐ థింక్ యూ ఆర్గానిక్లీ టుక్ ఇట్, విచ్ ఐ థింక్ వాస్ వెరీ నైస్. థ్యాంక్ యూ. వన్ జెన్యూన్ అప్రిషియేషన్ అన్న, మీరు ఇక్కడ ఇప్పుడు మాతో పాడ్కాస్ట్ లో జాయిన్ అయ్యారు అని కాదు, బట్ వన్ థింగ్ ఏంటంటే ఇప్పుడున్న ఫిలిం మేకర్స్ ఆర్ ఆల్రెడీ అయిన ఫిలిం మేకర్స్, వన్ ఇంపార్టెంట్ థింగ్ దే మస్ట్ లెర్న్ ఫ్రమ్ యూ ఏంటంటే యూ డిడ్ అమేజింగ్ మార్కెటింగ్ అన్న. సవారీ కానివ్వచ్చు, పొట్టెల్ కానివ్వచ్చు, రిలేటివ్లీ కొత్త మూవీస్ ఇది, పెద్ద నోన్ కాస్ట్ మరీ ఎక్కువ లేదు, బట్ చాలా బజ్ వచ్చింది. ఫస్ట్ డే వెళ్ళి చూద్దాం అన్నంత ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేయగలిగింది. సో ఇది ఇప్పుడు సేమ్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు అండ్ మీరు కూడా ఉన్నారు. సో లైక్ వాట్ గోస్ బిహైండ్, అంటే మీరు ఎలా ప్లాన్ చేస్తారు అసలు? కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఆన్ ఇట్ అలా? మెయిన్ థింగ్ నేను అంటే నా పబ్లిసిటీ మెటీరియల్ ఏదైతే ఉంటుందో, ఐ మీన్ ఈ పోస్టర్స్ కానీ టీజర్స్ కానీ ట్రైలర్స్ కానీ అవి ఏదో ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలాగా నేను ప్లాన్ చేస్తాను అనమాట. మెయిన్ థింగ్ అది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మా దాంట్లో చిన్న వైరల్ థింగ్ ఒకటి, అప్పుడు ఐ మీన్ నగిరో సాంగ్ వదిలినప్పుడు ఐ మీన్ హీరోకి హీరోయిన్ మధ్యన ఒక చిన్న సీన్ ఉంటుంది, అది చిన్న వైరల్ అయింది మీరు గమనిస్తే. అది నేను కావాలని చేసింది కాదు, బట్ అది లక్కీలీ వైరల్ అయింది. సో అక్కడ నుంచి స్టార్ట్ అయింది చిన్న బజ్, పోస్టర్స్ నుంచి ఇంట్రెస్టింగ్. ఎప్పుడైతే ట్రైలర్ వచ్చిందో అది అక్కడ నుంచి ఐ మీన్ ఓకే ఇది మనం అనుకున్నట్టు చిన్న సినిమా కాదు, ఏదో సీరియస్ గా పాయింట్ చెప్పదలుచుకున్నారు అనేది పబ్లిక్ అందరూ కొంచెం మూవీ వస్తే చూద్దామనే ఒపీనియన్ రావడం జరిగింది. అండ్ సెకండ్ థింగ్, మా ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో, మా సురేష్ గారు కానీ మా నిశాంక్ కానీ, పబ్లిసిటీలో వాళ్ళు చాలా అంటే పర్టికులర్ ఉండే అనమాట. అంటే దేన్ని వదలొద్దు, మ్యాక్సిమం ఛాన్సెస్ తీసుకుందాం,
బట్ మన మూవీ వస్తున్నట్టు మాత్రం జనాలకు తెలియాలి అని చెప్పేసి ఐ మీన్ ఈ క్రెడిట్ నేను ఆల్మోస్ట్ 100% వాళ్ళకే నేను ఇస్తాను. ఎందుకంటే ఐ వాజ్ బిజీ ఇన్ మేకింగ్ ద ఫిలిం. నా వరకు నేను ట్రైలర్ కట్ చేసుకోగలను, లేదంటే టీజర్, లేదంటే పోస్టర్, కానీ పబ్లిసిటీకి సంబంధించి మాత్రం వాళ్ళదే క్రెడిట్. అండ్ ప్రతిదీ వాళ్ళు ఒక చిన్న ఛాన్స్ కూడా వదలలేదు అనమాట. ఒక ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర నుండి ఒక లేదండి, మీరు యు నేమ్ మన ఇన్ఫ్లుయెన్సర్స్, అతను పొట్టేకి సంబంధించి ఏదో ఒక చేసి ఉంటాడు మీరు గమనిస్తే. సో మాక్సిమం టు మాక్సిమం అలా సోషల్ మీడియాలో ఐ మీన్ ఇన్స్టాలో కానీ దీంట్లో వైరల్ అవ్వడానికి, మూవీ మాది వస్తుంది అని తెలవడానికి రీజన్ మా ప్రొడ్యూసర్స్ అండి. మెయిన్ థింగ్ అయితే అంటే you opted for some unique things అలా. అంటే ఐ స్టిల్ రిమెంబర్ అమీర్పేట్ లో వినాయక చవితికి విగ్రహాలు పంచడం, విగ్రహాలు ఇవ్వడం, టాలీవుడ్ హీరోస్ ఫ్యాన్స్ క్రికెట్ కి స్పాన్సర్స్, దానికి మొత్తం స్పాన్సర్ చేయడం, అప్పటి నుండి పేరు వినబడుతూ వచ్చింది. ఇప్పుడు ప్రతి దాంట్లో దూరం ఒకటని కాదు, ఇంకా అదే మేజర్ గా స్టార్ క్యాస్ట్ లేదు కాబట్టి మనకు చాలా టఫ్ అనమాట పబ్లిక్ లోకి వెళ్ళడం, చాలా టఫ్. ఇప్పుడు మీరు అటెన్షన్ గ్రాబ్ 1 minute రీల్స్ అయిపోయినాయి. 1 minute లో నువ్వు వాడికి ఏం చెప్తున్నావు అనేది పాయింట్ కాబట్టి, సో ఈ జనాలని అట్రాక్ట్ చేయడానికి ఎన్ని వేస్ ఉంటాయో మన మూవీకి సంబంధించి మేము అన్ని వేస్ ట్రై చేసాం. ఐ థింక్ మేము సక్సెస్ అయ్యానే అనుకుంటున్నాం, అందుకే ఆ రేంజ్ లో బజ్ వచ్చింది. అండ్ ఇంకొక రీజన్, మెయిన్ థింగ్, మాకు సందీప్ రెడ్డి వంగ గారి సపోర్ట్ ఉండే, అన్న సపోర్ట్ ఉండడం కూడా మాకు అదొక అడ్వాంటేజ్ అయింది. ఐ మీన్ తను టీజర్ లాంచ్ చేయడం కానీ, మా ప్రీలీజ్ ఈవెంట్ కి రావడం కానీ, సో మూవీ గురించి మాట్లాడడం కానీ, అది మాకు చాలా ప్లస్ అయింది అనమాట. సో తనకి ఇప్పుడున్న ఐ మీన్ తనకి ఇంకా ఎవరు చెప్పి, ఇప్పుడు తనకున్న క్రేజ్ కి తను చెప్పడం వల్ల అందరూ అరే ఒక ఐ మీన్ లుక్ ఇవ్వడం జరిగింది, సినిమాకి వెళ్ళి చూడడం జరిగింది, వాళ్ళ ఒపీనియన్ చెప్పడం జరిగింది చాలా మంది. సో అది కూడా ఒక రీజన్ నేను అనుకుంటున్నాను. ఓకే, Very nice. Actually, I was about to touch on the support system. I was just scrolling through all the videos. మీకు సవారీ అప్పుడు తరుణ్ భాస్కర్ గారు సపోర్ట్ చేయడానికి వచ్చారు, పొటేల్ కి సందీప్ రెడ్డి వంగ వచ్చారు, అలా. సో ఇండస్ట్రీ నుంచి వాట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఆర్ యూ గెటింగ్? లైక్ మీరు ఆల్రెడీ మల్టిపుల్ టైమ్స్ చెప్పారు, ఐ సా ఇట్ ఆన్ ది ఇంటర్వ్యూ, లైక్ సందీప్ రెడ్డి వంగ గారు లైక్ ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ యూ అని చెప్పేసి. లైక్ వైస్ ఇంకా మీకు లైక్ హౌ ఇస్ ద సపోర్ట్ సిస్టమ్ ఇన్ జనరల్ మీకు? నా ఫ్రెండ్ కన్నా ఎక్కువ ఐ ఫీల్ లైక్ ఈజ్ మై బ్రదర్. అంటే నేను తనను ఒక రెస్పెక్టెడ్ దాంట్లో చూస్తాను అనమాట. తన నుంచి నేను చాలా నేర్చుకోవడం, నేనే కాదు అందరు చాలా నేర్చుకుంటారు తను చూసి. సో మెయిన్ థింగ్ ఏంటంటే, ఈవెన్ తరుణ్ అయినా, సందీప్ అన్న అయినా, ఎవరైనా సరే మెయిన్ థింగ్ నీలో నీ కన్విక్షన్ చూస్తారు అనమాట. మెయిన్ థింగ్ అంటే మాకున్న పరిచయంలో కూడా అంటే ఎంత కన్విక్షన్ గా మనము మూవీ తీస్తున్నాము అనేది మెయిన్ పాయింట్. వాళ్ళందరూ నాలో ఉన్న కన్విక్షన్ అయితే చూసారు, మెయిన్ థింగ్ అంటే సీరియస్ గా ట్రై చేస్తున్నా అని. సో వాళ్ళ వంతు సపోర్ట్ చేశారు. నేను ఖచ్చితంగా అడిగాను, నేను నాకున్న ముందు పరిచయంకి తరుణ్ షార్ట్ ఫిల్మ్స్ అప్పటి నుండి నాకు కొంతవరకు పరిచయం ఉంది. ఈవెన్ సందీప్ అన్న కూడా నాకు ఒక ఆల్మోస్ట్ 5-6 years నుంచి పరిచయం ఉంది కాబట్టి, సో నేను జెన్యున్ గా ఇలా సినిమా తీసానని చెప్పుకోవడం కానీ, వాళ్ళు చూసి ఇంప్రెస్ అవ్వడం కానీ, ఫ్రీక్వెంట్ గా కలిసినప్పుడు మూవీ గురించి అడగడం కానీ, ఈ ట్రావెల్ అంతా చూశారు కాబట్టి వాళ్ళకి అనిపించి చేశారని నేను అనుకుంటున్నాను. అండ్ డెఫినెట్ గా నేను నమ్మేది ఏంటంటే, ఇప్పుడు మనం ఏ ఫీల్డ్ అయినా, సినిమా అనే కాదు, ఏదైనా సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టి ఏదైనా ట్రై చేస్తే ఖచ్చితంగా నేచర్ అనేది నీకు హెల్ప్ చేస్తుంది. అదే జరిగింది నాకు పొట్టేల్ విషయంలో కానీ, సవారీ విషయంలో కానీ, ఈవెన్ బంధమరేగల విషయంలో కానీ. ఎగ్జాక్ట్లీ అన్న, మీ మూవీలో స్టఫ్ ఉంది కాబట్టి హీ కేమ్ అండ్ ప్రమోటెడ్ ఇట్. బట్ లైక్ వన్ మోర్ ఫన్నీ థింగ్ ఐ వాంట్ టు ఆస్క్. యాక్చువల్లీ మీరు మనం అప్పటి నుంచి చాలా సీరియస్ స్టఫ్ మాట్లాడుతున్నాం. మీకు షూట్ టైంలో కానీ, త్రూ అవుట్ పొటేల్ జర్నీ, మీకు ఏమన్నా బిహైండ్ ద సీన్స్ యూ లైక్ ఎనీ ఫన్నీ ఇన్సిడెంట్స్ విచ్ యూనో ఓకే ఒక 5-6 years తర్వాత గుర్తు తెచ్చుకుంటే అప్పుడు అలా జరిగిందిరా అని నవ్వుకునే లాంటి మన ఫన్నీ ఇన్సిడెంట్స్ జరిగాయా? ఫన్నీ ఇన్సిడెంట్స్ అంటే ఐ మీన్ కొన్ని ఇన్సిడెంట్స్ నేను ఫన్నీ అని చెప్పను, చాలా కొన్ని షాక్ అయ్యే ఇన్సిడెంట్లు అయితే జరిగినాయి. ఫర్ ఎగ్జాంపుల్, హీరో 2 సార్లు చనిపోయేవాడు పాపం. 2 సార్లు, ఒక్కసారి కాదు. ఐ మీన్ మీరు చూసే విజువల్ ఏదైతే ఉందో, ఆ వాటర్ ఫాల్ మీద నుంచి దూకే విజువల్ ఏదైతే ఉందో, అది నిజంగా వాటర్ ఫాల్ మీదే ఎడ్జ్ మీద నిల్చోబెట్టినా అనమాట. అప్పుడు విండ్ వల్ల ఆల్మోస్ట్ అది ఒకసారి అయింది. అండ్ నేను వాటర్ లో షూట్ చేసేటప్పుడు ఆ ఫ్లో లో కింద వాటర్ లో తనకి స్విమ్మింగ్ రాదు పాపం. ఆ 3 months ముందు నేర్చుకున్నాడు అనమాట, అండర్ వాటర్ సీన్స్ ఉన్నాయి అని చెప్పి నేర్చుకున్నాడు. బట్ ఈ కాంట్ మేక్ ఇట్. మునిపోయాడు. మన డ్రోన్ షూట్ చేస్తుంది, నేను చూస్తున్నాను. కాకపోతే మన దగ్గర ఉన్న సినిమా అందరు వెళ్ళి తనని కాపాడడం జరిగింది అక్కడ ఒకసారి.
అండ్ రెండోసారి ఆ, ఈ ఈ 40 feet రూస్టమ్ అని ఉంటుంది అనమాట. మనం పైన లైట్లు పెడతాం దాని మీద. సో ఆ రూస్టమ్ మీద నుంచి జంప్ అనమాట, సీజీ షాట్, వాటర్ ఫాల్ నుంచి జంప్ లా దాన్ని బెడ్ చేసుకుంటారు. సో అప్పటి వరకు క్రేన్ కి కట్టి తన జంపింగ్ షాట్ తీసి లంచ్కి వెళ్ళాను అనమాట. అప్పటికి విండ్ చాలా ఉంది, నాకు వాడు రోస్టమ్ వేసేవాడు అడిగాడు, సార్ ఇట్లా విండ్ ఎక్కువ ఉంది, మనం 30 feetకి వెళ్దామా అంటే, లేదు లేదు నాకు 40 feet కావాలి, ఎందుకంటే నీకు ఆ జంప్ ఎఫెక్ట్ తెలియదు, నాకు అన్ని యాంగిల్స్ కవర్ కావాలంటే ఇంకా నువ్వు 40 కాదు 80 feet వేసినా నేను వాడితో ఒప్పించుకొని నేను జంప్ చేయించుకుంటా, బట్ నాకు తగ్గొద్దు అని చెప్తే పాపం వాడిని అన్నట్టు, బట్ సపోర్ట్ సిస్టమ్ తీసుకోలేదు రోస్టమ్కి, వెనకాల ఈ థ్రెడ్స్ కట్టడం. సో మేము లంచ్కి వెళ్ళి నేను నాది ఎక్కువ సేపు తినడం ఉండదు, 2-3 minutes తినేసి నేను ఫాస్ట్గా వచ్చేసిన. ఏదో ఆలోచించుకుంటా అప్పుడు తీసే షార్ట్ గురించి ఆలోచన. ఆ రోస్టం కింద ఒక 20 మంది పడుకున్నారు. నేను వచ్చినా అని చెప్పేసి అలా డైరెక్టర్ వచ్చిన అని చెప్పి వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోయారు అనమాట. మా డిఓపి వచ్చి నాతో డిస్కస్ చేస్తున్నాడు, ఇప్పుడు తీయబోయే షార్ట్ అది అని చెప్పేసి అని ఇలా డిస్కస్ చేసి ఇలా సైడ్కి వచ్చాము. ఆ రోస్టం మొత్తం ఇలా కింద పడిపోయింది అనమాట. సో ఒక 15 minutes బ్యాక్ 20 minutes బ్యాక్ అదే రోస్టంకి హీరో ఇలా వేలాడుతూ ఉన్నాడు అనమాట. ఇదే ఇప్పుడు కనుక పడుంటే ఈ చెయ్యి ఆకాలు 4 పాటలు సపరేట్ అయిపోయాను, అంత సివియర్ గా జరిగి ఉండేది ఆ రోస్టం అక్కడ ఉండుంటే. జస్ట్ ఈవెన్ ఒక 10 minutes లో అట్లీస్ట్ అక్కడ కింద పడుకున్న ఆ 10-15 మంది కనుక అక్కడ నుంచి లేవకపోయింటే ఏం జరిగి ఉండదో నేను అసలు చెప్పలేకపోతున్నాను. ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరిగినాయి, బట్ బై లక్కీలీ గాడ్స్ గ్రేస్ అది ఇంకా సీరియస్ అయితే అవ్వలేదు. ఇంకా ఫన్నీ ఇన్సిడెంట్స్ అంటారా అంటే చిన్న ఉన్నాయి కానీ పెద్ద చెప్పుకోదకే ఏం లేవు, మీకు సడన్ అయితే గుర్తు రావట్లేదు అట్లా. బట్ అది హీరోది అయితే, హీరో ఎఫర్ట్ అయితే మనం మెచ్చుకోవాల్సిందే, యువచంద్ర. అది అంటే తను అంత ఫేస్ చేసి కూడా ఎన్నడూ లో అవ్వలేదు. తను ఎంత చేయాలో అంత, ఎంత ఇవ్వాలో అంత ఇచ్చాడు అనమాట సినిమాకి. ఓ మై గాడ్, వింటుంటే భయం వేస్తుంది పాపం, వాటర్ లో డీప్ పడిపోవడము లేకపోతే ఇది, బట్ గాడ్స్ గ్రేస్ నథింగ్. ఇప్పుడు మీకు ఫన్నీ ఇన్సిడెంట్ చెప్తా చూడండి. అయితే ఆ వాటర్ లో మునిగిపోయిన తర్వాత అయితే నేను నాది ఎట్లుంటుంది అంటే, కొంచెం ఇంకా నాకు కావాలంతే. మనోడు అప్పటికే అంటున్నాడు, హీరో అంటున్నాడు, అది చాలా ఫ్లో ఎక్కువ ఉంది, అది కేరళలో షూట్ చేస్తున్నాం, ఫ్లో ఎక్కువ ఉంది, నాకు స్విమ్మింగ్ రాదు, నువ్వు అంటే అంత పర్ఫెక్ట్ గా రాదు, నేను 3 నెలలు నువ్వు అంటే ఏం కాదు మనం చూసుకుంటారు వెళ్ళాలంటే. డైరెక్టర్ ఎట్లా ఉంటుంది అంటే షార్ట్ వస్తుందా లేదా. సో నేను తీసుకెళ్ళిపోయాను, తక్కువ తీసుకెళ్ళి వాటర్ తీసుకెళ్ళి నీచే పెట్టేసి వచ్చేసి అనమాట అందరు. ఎవరైతే ఉంటారు మునిగిపోయి చేయి లేపుతున్నాడు, నేను కట్ చెప్తలేను, ఇంకా షార్ట్ వస్తుంది చూస్తున్నా కానీ మైండ్ అనేది మునిగిపోతున్నా లేదు, మొత్తం మునిగిపోయిన తప్పుడు నాకు అర్థమైంది. వెళ్ళడం అంటే కాపాడు. బయట తర్వాత నా ఇయర్ జర్నీలో మనోడితో ఆల్మోస్ట్ నాకు ఒక 14-15 years పరిచయం ఉంది. ఈజ్ లైక్ మై బ్రదర్. వచ్చి నాతో ఫస్ట్ టైం సాయి నేను నో అంటే నో ఇక్కడ నుండి అన్నాడు అనమాట. ఇది నాకు ఫన్నీ అనిపించింది. ఈ రోజు నా మీద ఎప్పుడు అసలు ఆ టోన్ లో మాట్లాడలేదు. అలాంటి వాడు వచ్చి విన్ ఐ సెడ్ నో ఓకే అన్నాడు. అంటే నాకు అర్థమైపోయింది, సరే అని చెప్పిన అనమాట. దాని తర్వాత కూడా మనోడు ఎప్పుడు నాకు నో చెప్పలేదు కానీ, బట్ అది ఒక ఇన్సిడెంట్ జరిగింది అట్లా. హౌ డిడ్ యు బోత్ బికమ్ ఫ్రెండ్స్? నేను యాక్చువల్లీ అర్థం అవుతున్నా, షార్ట్ ఫిల్మ్ లో కూడా తనే యాక్ట్ చేశాడు కదా. షార్ట్ ఫిల్మ్స్ నుండే మీరు నేను అంతకుముందు ఒక కిచిడి అని ఒక ఫిలిం తీశాను, దాంట్లో మనోడు వన్ ఆఫ్ ది లీడ్ అనమాట. అక్కడ నుంచి నాకు పరిచయం 2012 లో. సో అక్కడ నుంచి మా ఫ్రెండ్షిప్ అలా గ్రోత్ వచ్చింది. ఈవెన్ బంధంరేగడి తర్వాత సవారీలో కూడా, బంధంరేగడి కూడా మనోడే కదా, సవారీలో కూడా నేను అనుకున్నాను, బట్ ఆ టైంకి నందు ఆడిషన్ చేసి తను సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో అట్లా నందు సవారీకి వచ్చిండు. మళ్ళీ బ్యాకింగ్ ఫామ్ ఇక్కడ పొట్టెల్లో తీసుకోవడం జరిగింది యువచంద్ర. ఈజ్ మై గుడ్ ఫ్రెండ్ యాక్చువల్లీ. వెరీ నైస్. కంఫర్ట్ ఎక్కువ అనే మెయిన్ థింగ్ ఏంటంటే, ఆర్గ్యుమెంట్లు ఏమి ఉండవు, నాకేం కావాలని తనకు అర్థమవుతుంది, డిస్కషన్ ఉండవు. ఇంకోటి ఏంటంటే, మన ఇప్పుడు పెద్ద సినిమా అంటే ఒక అట్లీస్ట్ 120-130 వర్కింగ్ డేస్ ఉంటాయి, వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు, ఆన్ సెట్ ఉంటుంది, అది ఉంటుంది. మనం అట్లా కాదు, సో ఫాస్ట్గా వెళ్ళిపోవాలి అనే రీజన్ మెయిన్ థింగ్ యువచంద్రన్ కూడా మేము చూస్ చేసుకోవడం జరిగింది. ఇంకా డిస్కషన్లు ఎక్కువ ఉండేవి. ఏదైనా డిస్కషన్ ఉంటే సెట్ పోకముందే జరిగినాయి అన్ని డిస్కషన్. ఆన్ సెట్ వెళ్ళిన తర్వాత ఇంకా అదొక వారే, ఇంకా అదొక యుక్రెయిన్ వారే, ఆ రేంజ్ లో వెళ్ళిపోయి ఇంకా ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని వచ్చింది అనమాట అట్లా. ఓకే అలా ఒకటి, ఇప్పుడు ఏ ఫిలిం మేకర్ కైనా మొత్తం ఫిలిం అయ్యాక మోస్ట్లీ ఇంకా ఎక్కడైనా బెటర్ చేసి ఉండొచ్చు అని అనిపిస్తుంది. సో ఇంకా బెటర్ చేసి ఉండొచ్చు. పొట్టేల్లో అర్థం ఎనీ పోర్షన్స్ లైక్ ఇది నేను ఇలా అనుకున్నా, బట్ వేరే సర్కమ్స్టెన్సెస్ వల్ల ఇలా చేయాల్సి వచ్చింది, ఇంకా ఎక్కడైనా ఇంప్రూవ్ చేసి ఉండొచ్చు అని మీకు పర్సనల్ ఇప్పుడు అనిపిస్తుందా?
డెఫినెట్ గా అంటే ఏ సినిమా అయినా తీసుకో, అంటే నాది పర్టికులర్ నాకైతే ఖచ్చితంగా నేను చూస్తున్నప్పుడు అది ఇంకొంచెం బెటర్ చేసిన, అది ఇక్కడ కొంచెం టైం బాగుంటే, ఇంకో టైం ఉంటే ఇంకా బెటర్ గా తీసేవాడిని ఏమో కదా అని నాకు అనిపించేది. నాకు ముఖ్యంగా పొట్టేల్లో ఫస్ట్ ఒక ఫైట్ ఉంటది, ఆ గంటలతో ఫైట్. ఐ మీన్ అజయ్ వచ్చి హీరో కలర్ లో జిల్లెడ్ పాలు పోసి వెళ్ళిన తర్వాత వచ్చిన అది ఒక్క నైట్ లో షూట్ చేసాం అనమాట. సో అది నాకు ఇంకొక దొరుకుంటే బాగుండేదేమో, ఇంకా బెటర్ గా షూట్ చేసేవాడినేమో, అంటే నాకు తెలిసి నేను కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చిందేమో అని అనుకున్నా. బట్ అది ఎవరు నోటీస్ చేయలేదు. ఆడియన్స్ అది అనవసరం, కథలో వెళ్తుందా లేదనేది పాయింట్. బట్ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ గా నేను ఇంకా బెటర్ గా చేయొచ్చేమో. అట్లాంటి చాలా ఉన్నాయి ప్లేసెస్, కొన్ని ప్లేసెస్. బట్ ఇక్కడ పర్టికులర్ గా నాకు ఐ మీన్ నాకు అనిపించింది ఏంటంటే, ప్రొఫెషనల్ గా నేను పొట్టెల్ అనేది డెఫినెట్ నన్ను ఒక మెట్ ఎక్కించిందని నేను అనుకుంటున్నా. ఎక్స్ట్రాక్టింగ్ పెర్ఫార్మెన్సెస్ కానీ, మీరు అన్నట్టు ఆ లొకేషన్స్ కానీ, లేదంటే ఆ మూడ్ కానీ, అది ఫస్ట్ నుంచి లాస్ట్ ఒక మీటర్ నేను మెయింటైన్ చేయడం కానీ, అదంతా నాకు అర్థమైంది. ఓకే, మనము 100% ఒక స్టాండర్డ్ లో అయితే తీసాము, అరే ఇదేంద్రా అంటే అనే లెవెల్ అయితే తీయలేదని నాకు అర్థమైంది. సెల్ఫ్ గా నాకు ఎప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు, పొట్టేలకి అయితే వచ్చింది ఆ సాటిస్ఫాక్షన్. అంటే సవారీ కనిపించలేదన్నా? సవారికి చాలా అనిపించింది యాక్చువల్గా. సవారీ వాజ్ మేడ్ ఇన్ హరీ, తొందర తీసేయడము, అంటే ఫాస్ట్ గా తీయడం వల్ల చాలా మిస్టేక్స్ జరిగాయి అనమాట. తర్వాత నేను చాలా రిగ్రెట్ కూడా అయినా, కొంచెం రైటింగ్ లో కూర్చుంటే బాగుండేదేమో, ఇంకొంచెం బెటర్ గా వచ్చి ఉండేది ప్రోడక్ట్ అని నేను చాలా సార్లు అనుకున్నాను డెఫినెట్ గా. ఈవెన్ ఇప్పుడు నేను అంటే లక్కీ బై గాడ్ గ్రేస్ అది ఏంటంటే దాంట్లో సాంగ్స్ బాగా క్లిక్ అయిపోయినాయి సవారీలో. ఈవెన్ ఇప్పుడు మా అన్నయ్య కూడా తెలియదు, మా అన్నయ్య దాని తర్వాత లేదు ఒక 6 ఏళ్ళ తర్వాత వచ్చిండు, మొన్న వచ్చి ఎక్కడ తిరుమల కొండకి వెళ్తే కూడా తిరుమలలో కూడా ఆ పాటలు నిలబడుతున్నాయంట, ఆ సవారీ పాటలు. అది మన ఇంకా ఇక్కడ దాకా వచ్చినాయి, ఆ తిరుమలలో ఇన్ని ఏళ్ళ తర్వాత కూడా వింటున్నారా అని అంటున్నాడు. ఒక క్యాబ్ లో పోతుంటే డిస్కషన్ అవుతుంటే క్యాబ్ డ్రైవర్ సవారీ కదా మొత్తం చెప్తున్నాడు మా అన్నకి. మా అన్న ప్రొడ్యూసర్ తెలియదు, బాగా వెళ్ళింది అని. అప్పుడు మావాడు అంటే ఆన్ గ్రౌండ్ లేడు కాబట్టి. బట్ పొటెల్ సంథింగ్ డిఫరెంట్, అది వేరే విషయము. బట్ పొటెల్లో జరిగినాయి, కానీ అంతా నేను అనుకున్నంత అయితే కాదు. ఐ ఫీల్ అంటే నాకు ఎనీ టైం మీరు ఒక డైరెక్టర్ కి తన కెరియర్ లో ఒక 5 సినిమాలు 10 సినిమాలు ఉంటాయి, తను ఒక 20 సినిమాలు తీసిన 30 సినిమాలు, నా ఆ 5-10 ఫిల్మ్స్ లో ఖచ్చితంగా పొట్టేల్ ఒక ఫిల్మ్ ఉంటుంది డెఫినెట్ గా. ఎనీ టైమ్ ఐ ఫీల్ ప్రౌడ్ అబౌట్ దిస్ ఫిల్మ్. ఎందుకంటే నేను దీనిలో డిస్కస్ చేసిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి నా హార్ట్ లోంచి వచ్చిన పాయింట్స్. అండ్ దానివల్ల అంటే ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ ఇంత ఉంటుందా అని చాలా మంది నాకు అడిగిన విధానంగానే, ఐ మీన్ ఇప్పుడు ఓటీటీలో వచ్చిన తర్వాత ఎంతో మంది నాకు కాల్ చేసి ఏడుస్తూ మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు అనమాట. అంటే నేను ఏడ్ చేసాను యాక్చువల్గా హీరోకి జరిగిన దీని గురించి అని. అట్లాంటి నాకు చాలా ఇన్స్పైర్ చేసినాయి. అండ్ ఐ ఫీల్ ప్రౌడ్ అబౌట్ పొట్టేల్ ఫిలిం. అంటే ఓటీటీలో వచ్చాక అని అంటున్నారు కదన్నా, కొంచెం ఎక్కడైనా చిన్న పెయిన్ ఉందా అన్న థియేటర్ లో చూడకుండా ఓటీటీలో చూసి అప్రిషియేషన్? డెఫినెట్ గా ఉంటది కదా. అంటే దీని లేదు అని అంటే తప్పు అవుతుంది, కానీ అదే మనం ఇంత కష్టపడి తీసేదే వాళ్ళు వచ్చి థియేటర్ లో చూస్తారని కదా. బట్ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. నీ మూవీ రిలీజ్ అయిన నెక్స్ట్ వీక్ ఏం ఫిలిమ్స్ వస్తున్నాయి, సో ఆ ఫిలిమ్స్ ఐ మీన్ అప్పుడు కమర్షియల్ సినిమాలు ఉన్నాయా లేవా, అదో పాయింట్. అండ్ మన దాంట్లో కూడా ఐ మీన్ కమర్షియల్ క్యాల్కులేషన్స్ కానీ, లేదంటే నువ్వు ఆర్గానిక్ వెళ్ళిపోయినావు కరెక్ట్, కానీ ఒక యాజ్ అన్ ఆడియన్స్ వాడు అంటే ఇప్పుడు యూ వుడ్ ప్రిఫర్ అంటే ఒక పెద్ద హీరో సినిమా అయితే ఇంకా ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, కానీ వాళ్ళని కూడా తప్పు పట్టలేను. అట్ ది సేమ్ టైం యూఆర్ హ్యాపీ విత్ ద థియేట్రికల్ రన్. ఇంకొక 2 వీక్స్ దొరుకుంటే బాగుండేదేమో నాకు అనిపించింది. స్టిల్ ఇప్పుడు ఆంధ్రాలో రన్ అవుతుంది, అంటే ఇప్పుడు ఆ స్పేస్ ఉంది కాబట్టి వేసుకున్నారు అట్లా. బట్ ఆ ఫ్లోలో రన్ అయింది వేరు కదా. బట్ ఆబ్వియస్లీ ఓటీటీ రీచ్ అనేది నేను అనుకున్న దానికంటే చాలా ఎక్కువ ఉంది అనమాట. అంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నంబర్ ఆఫ్ మెసేజ్ కానీ, ఐ మీన్ కాల్స్ కానీ, చాలా మంది చాలా అప్రిషియేట్ చేస్తూ పంపిస్తున్నారు. సో ఎనీవే ఒక రైటర్ గా ఒక డైరెక్టర్ గా కావాల్సింది ఇదే రికగ్నిషన్. సో అరే మనం చేసిన వర్క్ అట్లీస్ట్ చూడాలి జనాలు, వాళ్ళు మాట్లాడాలి. అది గుడ్ ఓ బ్యాడ్ ఇగ్నోర్ అవ్వకుండా అయితే ఉండొద్దు, అది నేను అనట్లేదు. అది కొన్నిసార్లు ఇగ్నోర్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు రెహమాన్ అంటే ఇంటర్వ్యూ చూసుకున్నాను, రామ్ గోపాల్ వర్మ గారు చెప్తున్నారు, కొన్ని ట్యూన్స్ ఉంటాయి ఎంతో ప్యాషనేట్ గా చేస్తారంట పాపం. అది ఇది ఎక్కడికో పోతా అనుకుంటారట, అసలు అది కనీసం నోటీస్ కూడా చేయరట ఆడియన్స్. అరే ఇది బాగాలేదని కూడా చెప్పారంట. సో అట్లాంటి సిచ్యువేషన్ కూడా వస్తాయి, అది ఇంకా పెయిన్ఫుల్ కదా. అట్లాంటి సిచ్యువేషన్ అయితే నాకు రాలేదని ఇప్పటిదాకా అనుకున్నాను. That's very nice. Actually, one more interesting thing I observed between Potel and Savari Anna. Savari lo horse like into the story. Ikkada Potel. Was it deliberate or అనుకోకుండా 2 స్క్రిప్ట్స్ అలాగా ఒకదాని తర్వాత ఒకటి అలా పడిపోయాయా? అంటే
చెప్పాలని డెలిబరేటే. కాకపోతే ఏంటంటే నాకు ఎక్కడో తెలియని ఒక యానిమల్ కేర్ ఒకటి ఉంది నాకు ముందర ఓకే. నుంచి. అది అట్లా అని చెప్పి నేను ఎప్పుడు ఏ ఒక్క పెట్ని ఇప్పటివరకు పెంచుకోలేదు, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. ఎందుకంటే యాజ్ ఎ డైరెక్టర్గా అంటే రైటర్గా ఎట్లా అంటే మేము కొంచెం సెన్సిటివ్ ఉంటాం అనమాట. ఇప్పుడు నేను ఎంత డీప్గా ఆలోచిస్తా అంటే, ఇప్పుడు నేను ఒక పెట్ని తీసుకొని పెంచుకుంటే అది 10 ఏళ్ల తర్వాత చనిపోతే నేను ఆ పెయిన్ తీసుకోలేను. అది మనం వదిలేసి వెళ్ళిపోతే ఆ పెయిన్ తీసుకోలేము. సో అందుకే తప్ప నాకు వాటి మీద లవ్ లేక కాదు. సో అట్లీస్ట్ వాటి మీద లవ్ నేను నా మూవీస్ రూపంలో చూపించుకుందామని పెట్టుకున్నానేమో నా సబ్ కాన్షియస్ గా నాకు అనిపించింది. ఈవెన్ నా నెక్స్ట్ సబ్జెక్ట్ లో కూడా మూవీ మొత్తం డాగ్ ఉంది యాక్చువల్గా. ఇది కూడా నేను 4 years బ్యాక్ రాసుకునే కథనే యాక్చువల్గా. బట్ అది I was about to ask, నెక్స్ట్ మూవీలో కూడా దాని యానిమల్ ఉందని చెప్పి మీరే చెప్పేసారు డాగ్ అని. ఓకే, దట్స్ వెరీ నైస్. వన్ మోర్ క్వశ్చన్. యాక్చువల్లీ మీతో మాట్లాడుతుంటే అప్పటి నుంచి అండ్ స్టార్టింగ్ లో మీరు కూడా అన్నారు దట్ యు ఆర్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ అన్ ఇంట్రోవర్టెడ్ పర్సన్ అని చెప్పేసి. కొంచెం షై ఇంట్రోవర్ట్ లాగా అనిపిస్తుంది నాకైతే. షూట్ లో హౌ వాజ్ ఇట్ మేనేజింగ్ పీపుల్? యాక్చువల్లీ ఐ ఆల్సో బిలీవ్ వాట్ యూ సెడ్ స్టార్టింగ్ లో, మూవీ మేకింగ్ ఈ సేమ్ లైక్ మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లాగా యూ మేనేజ్ మల్టిపుల్ పీపుల్ అని చెప్పేసి. యూజువల్ అట్లీస్ట్ ఒక ఐటీ సెటప్ లో వర్క్ చేస్తున్న వాళ్ళకి తెలుసు, వాళ్ళు కొంచెం ఇంట్రోవర్టెడ్ పర్సన్ అయితే దే ఫైండ్ ఇట్ లిటిల్ డిఫికల్ట్ టు గెట్ వర్క్ డన్ ఫ్రమ్ అదర్ పీపుల్ అన్నమాట. చెప్పలేరు గట్టిగా, కొంచెం మొహమాటం ఉంటుంది, షై ఉంటుంది, ఇంకా అలా అలా నెట్టుకొస్తూ ఉంటారు. హౌ వాజ్ ఇట్ ఫర్ యూ ఎట్ ద షూట్? అంటే మెయిన్ థింగ్ ఏంటంటే మనం క్లారిటీ ఉన్నాం అనుకోండి, యాజ్ ఎ డైరెక్టర్ నేను క్లారిటీ ఉన్నాను అనుకోండి, నా మాట 10 మంది వింటారు. ఇప్పుడు నేను కన్ఫ్యూజ్ అయ్యాను అనుకోండి, 10 మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఫస్ట్ నేను క్లారిటీగా ఉండే నాకేం కావాలి, ఇక్కడ నాకు ఎంతమంది కావాలి, లేకపోతే నాకు ఏ లొకేషన్ కావాలి, కాస్ట్యూమ్ అయినా ప్రొడక్షన్ డిజైన్ అయినా ఏదైనా నేను చాలా క్లారిటీ మెయింటైన్ చేస్తాను అనమాట. ఎందుకంటే మేబీ మనం సెట్కు పోయే ముందు ఒక 100 సార్లు స్క్రిప్ట్ నరేట్ చేసి ఉంటాం. సో నరేట్ చేయడం వల్ల మన నరాలకి కథ ఎక్కిపోయి ఉంటుంది. అంటే ఈ షార్ట్ లో ఇక్కడ ఇది నా స్టైల్, అట్లీస్ట్ నా స్టైల్ గురించి చెప్తున్నాను, అందరి గురించి నేను జనరలైజ్ చెప్పట్లేదు. కానీ సో ఆ క్లారిటీ ఉన్నప్పుడు డెఫినెట్ గా యూ కెన్, ఐ మీన్ నువ్వు పీపుల్ని కమాండ్ చేయకపోయినా నువ్వు చెప్పేది వాళ్ళు అర్థం చేసుకుంటారు. మెయిన్ థింగ్ అర్థం చేసుకునే టైం అయినా నువ్వు వాళ్ళకి ఇంకా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందే. నీకు ఆ సీను, నీకు ఆ షార్ట్ కావాల్సిందే అంటే నువ్వు వాళ్ళందరినీ నీ టర్మ్స్ లోకి తీసుకురావాల్సిందే అనమాట. నేను అది నమ్ముతా. ఎవడైనా ఎక్స్ట్రా చేసినట్టే తన్నైనా సరే తీసుకొచ్చుకున్నట్టు నేను, టు బి ఫ్రాంక్. అంటే నువ్వు కావాలన్నప్పుడు నువ్వు దాన్ని వదలొద్దు అనుకున్నప్పుడు జరుగుతాయి డెఫినెట్గా. నువ్వు ఒక 400 మందితో నువ్వు డీల్ చేస్తున్నప్పుడు కొన్ని తప్పులు జరుగుతాయి, కానీ అది నీ ప్రమేయం లేకుండా జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎక్కడో షూట్ చేస్తున్నా, ఊర్లో షూట్ చేస్తున్నా, ఒక జూనియర్ ఆర్టిస్ట్ కూడా వచ్చిండు. ఐ మీన్ ఒక 300 మంది ఆ రోజు జూనియర్స్తోనే ఉండే. ఒక జూనియర్ ఆర్టిస్ట్ వచ్చి తన ఊర్లోకి వెళ్ళిపోయాడు అనమాట. రాత్రిపూట ఊర్లోకి వెళ్ళిపోయి, నాకు తెలియదు, నేను అక్కడ షూట్ చేస్తున్నా, తను ఊర్లోకి వెళ్ళిపోయి తాగున్నాడు, సంథింగ్ న్యూసెన్స్ క్రియేట్ చేసినాడు. అది నేను ఎక్కువ డీటెయిల్కి వెళ్ళాను. సో సర్పంచ్ ఆడేం చేసినాడు, ఆడు పోయి సర్పంచ్ ఇంటికి వెళ్ళాడు. సో వాడిని అసలు మామూలుగా కొట్టలేదు. సో నేను వెళ్ళి మళ్ళీ ఆ సిచ్యువేషన్ చూసి, నేను వాళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేసుకొని, అంటే వాడిని చంపేస్తే మళ్ళీ ఆ సిచ్యువేషన్ లో నేను ఆ ఊరు అనేది నేను కూడా వాడిని 4 తన్నులు దంతునేవాడిని. బట్ యాజ్ ఎ డైరెక్టర్ నేను ఆలోచించింది, అరే నా రేపు నా షూట్ క్యాన్సిల్ అవ్వద్దు, నేను ఇప్పుడు జరిగేది క్యాన్సిల్ అవ్వద్దు, ఇదే కదా. సో నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకుని, ఓకే డైరెక్టర్ గారు మీరు చెప్పారు కాబట్టి నేను వదిలేస్తున్నా, లేకపోతే నేను పోలీస్ స్టేషన్లో అప్ప చెప్తున్నా అని చెప్పి వదిలేస్తారు అనమాట. అట్లాంటి సిచ్యువేషన్ లేదు. ఇంకొన్ని సిచ్యువేషన్స్ అంటే మనం అసలు ఎక్స్పెక్ట్ చేయని చాలా రకాలుగా వస్తుంటాయి, నేచర్ ద్వారా కానీ వీళ్ళ ద్వారా కానీ. నేను హ్యాండ్లింగ్ అంటే ఇది నాకు, నేను చాలా ఇయర్స్ నుంచి షార్ట్ ఫిల్మ్ మనం వచ్చింది ఇండిపెండెంట్ వేలో కాబట్టి హ్యాండిల్ చేయడం ఈజీయే. నేను మైక్ లేకుండా కూడా కంట్రోల్ చేయగలుగుతా, ఆ కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉంది. బట్ ఆ సిచ్యువేషన్, ఇంకా ఎలాంటి సిచ్యువేషన్ వస్తే మనం ఎలా డీల్ చేస్తాం అనేది పాయింట్. ముఖ్యంగా యాజ్ ఏ డైరెక్టర్గా మనం అక్కడ మన పేషెన్స్ కోల్పోకుండా వాళ్ళందరినీ నీ లైన్ మీదకి ఎలా తెచ్చుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట, యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ అని ఇచ్చే స్మాల్ అడ్వైస్. That's actually a good learning. Whoever is trying to learn filmmaking or become a director. యాక్చువల్లీ మేము ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాం మీకు, అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్ కి ఆర్ బడింగ్ డైరెక్టర్స్ కి మీ నుంచి ఎనీ టిప్ ఆర్ హౌ, ఎస్పెషల్లీ కరెంట్ ఇండస్ట్రీ సిచ్యువేషన్ బట్టి, కీపింగ్ దట్ ఇన్ మైండ్, ఎనీ స్పెసిఫిక్ అడ్వైస్ ఫర్ అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్ అట్లా అంటే నేను పెద్ద ఒక ఇండియా వైడ్ ఫిల్మ్ మేకర్ నేను వాళ్ళకి అడ్వైస్ ఇచ్చేంత సీన్ లేదు కానీ, బట్ యాజ్ ఎ ఫ్రెండ్లీగా నేను చెప్పేది ఏంటంటే,
ఇఫ్ మీరు డైరెక్టర్ అవ్వాలనుకుంటే, మీరు రేపు రైటర్ ముఖ్యంగా డైరెక్టర్ అవ్వాలనుకుంటే, ఫస్ట్ ఏదైనా సరే మీరు ఫోన్లో అయినా సరే మీరు షూట్ చేయడం స్టార్ట్ చేసేయండి. ఇంతకు ముందు అంటే మనకు అంత ఇది లేకుండా, ఇప్పుడు యూట్యూబ్ వచ్చేసింది కాబట్టి అట్లీస్ట్ నీ వర్క్ 10 మంది చూసినా 100 మంది చూసినా అట్లీస్ట్ ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒక తప్పు చేస్తాం కావచ్చు, డెఫినెట్గా తప్పులు జరుగుతాయి. సో మనం షూట్ చేసుకోవడం వల్ల మన మొబైల్లో మనం రాసుకుంది ఆర్ మనం డైరెక్ట్ చేసుకుంది షూట్ చేసుకోవడం వల్ల మనకు డెఫినెట్గా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అక్కడ నుంచి ఇంకా ఇక్కడ ఇండస్ట్రీ అనేది సంథింగ్ డిఫరెంట్. ఐ డోంట్ బిలీవ్ ఇండస్ట్రీ అదంతా కాదు, కానీ ఇక్కడ నుంచి వచ్చి అది ఇంకా నీ లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది, లేదంటే నీ హార్డ్ వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఆ టైము ఆ ప్లేస్. కాకపోతే ఇప్పుడు కనుక నువ్వు ఒక మంచి ఫిల్మ్ మేకర్ అయితే కనుక, ఐ మీన్ నువ్వు తీసింది కనుక కరెక్ట్ ఉంటే నీకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెబ్ సిరీస్ వస్తున్నాయి, లేదంటే సో డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి. నీ మూవీ థియేటర్లో చూడాలని రూల్ ఏం లేదు, అది నేను అనేది. సో థియేటర్ అంటే కమర్షియల్ క్యాలిక్యులేషన్స్. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ అందరూ ముఖ్యంగా మన ఇండియాలో సినిమా అనేది బిజినెస్. నేను రూపాయి పెడితే నాకు 10 రూపాయలు వచ్చినాయా లేదా 10 ఈ టైప్లోనే ఉంటుంది కాబట్టి. సో ఆర్ట్ ఫామ్ మన ఆర్ట్ ఫామ్లో చూస్తాం. సో దీన్ని ఎట్లా మన కథని ఎంత బాగా చెప్పొచ్చు, ఎంత బ్యూటిఫుల్గా చెప్పొచ్చు అని మనం చూస్తాం అనమాట. సో ఇది ఎప్పుడు ఉండేదే. బట్ బడింగ్ ఫిల్మ్ మేకర్స్కి అయితే నేను ఇచ్చే అడ్వైజ్ అదే, షూట్ ఒకసారి మీ ఫోన్ తీసుకొని మీరు అనుకుంది షూట్ చేసుకొని ఫస్ట్ యూట్యూబ్లో పెట్టుకొని మీ లేకపోతే మీ రిలేటివ్స్కో మీ ఫ్రెండ్స్కో చూపించుకొని దాంట్లో నేర్చుకుంటూ ఐ మీన్ మీకే తెలుస్తుంది ఇంకా తర్వాత ఏం చేయాలనేది, అదే మీకు ఆన్సర్ చెప్తుంది. ఫస్ట్ దానికే వస్తుంది నేను అనట్లేదు, అట్లీస్ట్ 4-5 షార్ట్ ఫిల్మ్ తీసిన తర్వాత అయితే మీకు ఖచ్చితంగా ఒక ఐడియా వస్తుంది. ఓకే మేము ఇప్పుడు ఫీచర్ ఫిల్మ్ వైపు వెళ్ళొచ్చా లేదా, వెళ్తే ఏం చేయొచ్చు అనేది ఖచ్చితంగా మీకే ఆన్సర్ దొరుకుతుంది నేను అనుకుంటున్నాను. వెరీ నైస్ అన్న. వన్ మోర్ క్వశ్చన్. హోటల్ మూవీలోనే లైక్ మొత్తం షూట్ అంతా అయిపోయిన తర్వాత, రిలీజ్ అయిపోయిన తర్వాత, థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత, ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత మీకు మూవీ మొత్తంలో ఓకే ఈ సీన్ ఐ థింక్ ఇట్ విల్ వర్కౌట్ వెరీ వెల్ అని అనిపిస్తుంటుంది కదా, లైక్ ఓకే దిస్ ఈస్ ది మెయిన్ సీన్ విచ్ ఐ థింక్ ఎవ్రీబడి విల్ అప్రిషియేట్ అని చెప్పేసి మాకు కొన్ని సీన్స్ ఉన్నాయి అలాగా మైండ్లో. అసలు మీ దృష్టిలో వాట్ ఈస్ దట్ వన్ సీన్ విచ్ యూ థింక్ ఎవ్రీబడి వుడ్ హ్యావ్ లవ్డ్ ఆర్ ది ది క్రక్స్ ఆఫ్ ది స్టోరీ లాగా? వాటర్ ఫాల్ జంపింగ్ సీన్, అక్కడ అనన్య చెప్తుంటది కదా, వాడి సంకల్పమే బయట, వాడు వాటర్ లోపల దూకిన తర్వాత ఆల్మోస్ట్ చనిపోయాడు అనుకునే టైంకి వాడి సంకల్పం బయట తీసుకొస్తుంటే వాడి చనిపోయిన తమ్ముడు వచ్చి బావిలో కనబడడం వాడు పైకి రావడం. ఆ ఎపిసోడ్ నేను ఫస్ట్ నుంచి నాకు దాని మీద గురి ఉండే, అది తగిలింది యాక్చువల్లీ, థియేటర్లో విజులు పడ్డాయి. అండ్ అనన్య కర్ర తీసుకొని వచ్చి కొని కొడుతుంది కదా వాళ్ళ అన్నని, అది కూడా వర్కౌట్ అవుతుంది అనుకున్నది. అట్లాంటివి నేను అనుకున్నా ఎక్కడెక్కడైతే థియేటర్ పాయింట్స్ వర్కౌట్ అయితే అనుకున్నానో అన్ని వర్కౌట్ అయినాయి యాక్చువల్గా చెప్పాలంటే. నేను చూశాను, నేను స్వయంగా చూశాను, సింగిల్ స్క్రీన్స్ లో చూసాను, మల్టీప్లెక్స్ లో చూసాను. డెఫినెట్ గా అందరూ నేను ఎక్కడైతే రియాక్ట్ అవుతారు అనుకున్నా అక్కడ రియాక్ట్ అయ్యారు. వెరీ నైస్. యాక్చువల్లీ క్లైమాక్స్ కూడా అంటే యాక్చువల్లీ ఐ ఫౌండ్ దట్ వెరీ ఇంట్రెస్టింగ్ కూడా. క్లైమాక్స్ లో తను దేవుడు వచ్చినట్టు ఫేక్ చేస్తున్నప్పుడు విలేజర్స్ కి అర్థమైనప్పుడు కావాలని కొరడాలో మూలలు పెట్టేస్తారు, కొట్టినప్పుడు ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. అది కూడా యాక్చువల్లీ నాకు బాగా నచ్చింది. ఆ సీన్ చెప్తారేమో అనుకొని వెయిట్ చేస్తున్నాను నేను. అది అంటే అది టైలర్ మెడిసిన్, నేను చెప్పాల్సిన అవసరం లేదు, డెఫినెట్ గా అది వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఒక జెయింట్ అజయ్ లాంటి నువ్వు శారీ కట్టి నువ్వు పెట్టి నువ్వు ఈ యాక్షన్ అంతా చేయిస్తున్నట్టు అది వర్కౌట్ అవ్వకపోవాలనే సమస్య లేదు. నువ్వు తప్పుగా హ్యాండిల్ చేస్తే తప్ప. బట్ ఇక్కడ తను ఇచ్చిన వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్ వల్ల అది వేరే లెవెల్ ఎలివేట్ అయింది. అండ్ క్లైమాక్స్ గురించి నాతో మాట్లాడని వాళ్ళు లేరు యాక్చువల్గా, ఆబ్వియస్లీ. అందుకే నాకు అందరు ఎక్కువ మాట్లాడతారు కాబట్టి నేను మర్చిపోయినట్టున్నా మెయిన్ థింగ్. బట్ అండ్ రైట్ అంటే అది ఇంటెన్షనల్ గా అనుకుంది క్లైమాక్స్ అదంతా పార్ట్. యాక్చువల్ గా అంటే దీంట్లో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే నేను ఇంకొక క్లైమాక్స్ కూడా రాసుకున్నా, ఏంటంటే హీరోకి సిగం వస్తుంది, సిగం వచ్చి రియల్ గా లాస్ట్ కి వచ్చి అక్కడ ఉన్న అజయ్ చంపేస్తాడు అన్నమాట. ఓకే, వెన్ మేము షూటింగ్ కి వెళ్దాం అనుకునే టైంకి కాంతార వచ్చింది. ఓకే, సో అప్పటికి మా హీరోకి అందరికి అదే ఇష్టం, ఏది సిగం హీరో, ఎందుకంటే కొంచెం ఎలివేషన్ ఉంది దాంట్లో. ఈవెన్ మన ఆడియన్స్ కి కూడా అదే కావాలి, అంటే కొంచెం ఇంతసేపు వాడు తన్నులు తినడానికి ఇప్పుడు అని కొడితే బాగుంటుంది, ఇదే. బట్ నాకు ఎందుకో స్ట్రాంగ్ గా ఈవెన్ కాంతార క్లైమాక్స్ అయిపోతుందేమో అని నేను అనుకున్నా. సో అందుకనే నేను ఇన్సర్ట్ చేయలేకపోయాను యాక్చువల్గా. సో ఐ మీన్ బై నేచర్ గా ఐ మీన్
అక్కడున్న దేవత చంపేలాగా నేను ప్లాన్ చేశాను అనమాట. గాడ్ ఎలిమెంట్ పెట్టి క్రియేట్ చేశాను యాక్చువల్గా. చాలా పెయిన్ఫుల్ థింగ్ కదన్న, మీరు అంత బాగా రాసుకున్న రైటింగ్ లో, బట్ కాంతార వచ్చి అంత తప్పదు కదా, సక్సెస్ అయ్యి అది ఇండియన్ వైడ్ హిట్ టఫ్ కాల్. అయినప్పుడు దానికి టచ్ అంటే నేను ఈవెన్ ఈరోజు టచ్ చేసినా దాంతో పోలుస్తారో లేదో నాకు తెలియదు కానీ, బట్ దానికి ఇచ్చే మనం రెస్పెక్ట్. ఓకే అది వచ్చింది, ఇప్పుడు మళ్ళీ నేను పెడితే వర్కౌట్ అవ్వదా అంటే ఇప్పుడు ఈ ఏమంటారు ఇప్పుడు ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఏంది, అది హర్రర్ ఏమంటారు దాన్ని, అది అంటారు కదా హర్రర్ కామెడీ. యా, దానికి ఫుల్ క్రేజ్, దానికి ఎంత క్రేజ్, దాన్ని మనం తప్పట్లేదు. ఆల్మోస్ట్ అన్ని సినిమాలు అంతే. అంటే ఇప్పుడు ఇది నాకు ఐడియా ఉన్నంత వరకు ఈ జానరాన్ని క్రియేట్ చేసింది లారెన్స్. కాంచన కన్నా ముందు ముని అనే ఒక సినిమా వచ్చింది, అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ప్రేమ కథ చిత్రం నుంచి లేచింది. ఇంకా తర్వాత మారుతి సినిమాలు వేరే లెవెల్లో పోయింది. అది ఇప్పుడు ఎంత పీక్ వెళ్ళిపోయింది అంటే ఇప్పుడు ప్రభాస్ గారు కూడా అదే సినిమా తీస్తున్నారు, అర్థం చేసుకో. అంటే అట్లా అంటే సో నేను అనేది ఏంటంటే కాంతార క్లైమాక్స్ వచ్చిందంటే నేను ఆ క్లైమాక్స్ పెట్టిన నాకు కూడా వర్కౌట్ అవుతుండేనేమో, బట్ నేను దానికి అంటే అది ఇండియా వైడ్ నుంచి వచ్చింది, దానికి మనం ఇంకా మళ్ళీ మనం తీసుకొచ్చేది పెట్టినాం అనే టాపిక్ ఉంటుందని చెప్పి నేను పెట్టలేదు. మేబీ అది ఉంటే ఇంకొంచెం ఎక్కువ రిసీవ్ చేసుకుంటాం నాకు తెలియదు, బట్ అది యాక్చువల్గా. అండ్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది అజయ్ గారి పెర్ఫార్మెన్స్ కూడా. యాక్చువల్గా ఫస్ట్ నుంచి తను సిగం వచ్చినప్పుడు తను ఇచ్చిన పెర్ఫార్మెన్స్ కానీ అది నాకు అంటే తను ఇచ్చిన పెర్ఫార్మెన్స్ ఇంకా ది బెస్ట్, తన కెరియర్ బెస్ట్ అని నాకు చెప్పని వాళ్ళే, నాకే కాదు, నేను ప్రతి వెబ్సైట్లో కానీ ప్రతి యూట్యూబ్ రివ్యూలో కానీ చూసినా కదా తన కెరియర్ బెస్ట్ అని చెప్పి చాలా మంది చెప్పారు. ఐ ఫెల్ట్ హ్యాపీ ఫర్ హిమ్. అంటే తను కూడా ఆ క్యారెక్టర్ మీద చాలా గురు ఉండే అనమాట. ఇది నేను నా లైఫ్లో ఎప్పుడు చేయని క్యారెక్టర్ ఇది నా మూవీస్లో, ఖచ్చితంగా ఇది తగ్గుతుంది సాహిత్యాన్ని తను చెప్పేవాడు. బట్ తను చాలా కాన్ఫిడెంట్ ఉండే, నాకు భయం అవుతుండే అనమాట. కొన్ని ఏదో మనం డిస్కస్ చేసుకున్నాం కదా, రేమండ్ ట్యూన్ లాగా నోటీస్ అయిపోతే మళ్ళీ అయిపోతే ఏమో అన్నా అనుకున్నా, కానీ ఖచ్చితంగా ఏది తగిలినా ఏది తగలకున్నా తన క్యారెక్టర్ అయితే తగిలింది అందరికి. అంటే చాలా గట్టిగా తగిలింది, అంటే చేశాడు అసలు. అంటే ఒక బీయింగ్ అంటే మన ఆంధ్ర కదా అన్నది జనరల్ గా, బట్ ఇంత రూరల్ బ్యాక్డ్రాప్ లో ఒక సిగం వచ్చే క్యారెక్టర్ అంత న్యాచురల్ గా చేయడం అంటే తమాషా కాదని చెప్పి చాలా మంది మెచ్చుకున్నారు. ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ ఫర్ హిమ్. యా, ఆల్సో దేర్ ఇస్ అ లైట్ సటిల్నెస్ ఆల్సో ఇన్ ఇట్, ఎందుకంటే ఫేక్ చేస్తున్నాడు కదా, మరి ఓవర్ ద బోర్డ్ చేసినా రియల్ గా చేస్తున్నట్టు అనిపించేస్తుంది. ఐ థింక్ ఐ లైక్ ద బ్యాలెన్స్. ఎక్కడ కొంచెం ఫేక్నెస్ కనిపించాలో, ఎక్కడ విలేజర్స్ నమ్మేటట్టు ఉండాలో, ఐ థింక్ దట్ బ్యాలెన్స్ వాజ్ నైస్. Ashrit, you have anything else? Yeah, I'm done actually. Okay. Anna, we covered everything we wanted to cover, but before we sign off, one thing ఏంటంటే అన్న, మేము సెట్ ఆఫ్ క్వశ్చన్స్ రాసుకున్నాం, బట్ ద కాన్వర్సేషన్ వెంట్ సో ఆర్గానిక్ దట్ మీరు చెప్తున్న కొద్ది దాంట్లోంచి డౌట్ వచ్చి అటు వెళ్ళిపోయి ఇంకా రాసుకున్న క్వశ్చన్స్ అడగకుండా జస్ట్ నార్మల్ గా వచ్చేసా విత్ ఇన్ ద ఫ్లో. Yeah, but it went very organic. But before we sign off, I actually music గురించి మాట్లాడాలన్నా. సవారీలో అండ్ దీంట్లో కూడా సాంగ్స్ ఆర్ వెరీ నైస్. నేనైతే ఒకటి స్ట్రాంగ్ గా నమ్ముతా, మ్యూజిక్ డైరెక్టర్స్ అందరికి మంచి స్కిల్ ఉంటుంది, దే కెన్ గివ్ వెరీ గుడ్ మ్యూజిక్. ఒక మూవీలో మీకు ఆ సిచ్యువేషన్ కి తగ్గట్టు యూ కెన్ ఓన్లీ ది డైరెక్టర్ విల్ బి ఏబుల్ టు ఎక్స్ట్రాక్ట్ దేన్ అవుట్పుట్. ఐ థింక్ యువర్ టేస్ట్ ఇన్ మ్యూజిక్ ఇస్ వెరీ గుడ్, అందుకే యూ ఆల్సో గాట్ దట్ కైండ్ ఆఫ్ అవుట్కమ్స్. సవారీలో ఉండిపోవా నువ్వు ఇలా, అది ఐ యూస్ టు లిసన్ టు. దీంట్లో ప్రతి సాంగ్ బాగుంది అన్న అసలు. అంటే ఓన్లీ 1-2 బయటికి వచ్చి కొంచెం ఎక్కువ బజ్ క్రియేట్ చేసినా గానీ ఆ లాస్ట్ లో శంకర సాంగ్ టూ గుడ్ అసలు. అది రక్తాలు చిందించాం మరి ఆ ట్యూన్ లో రావాలంటే. అంటే ఇప్పుడు మ్యూజిక్ క్రియేట్ అవ్వాలంటే అంత ఈజీ విషయం కాదు, మీకు తెలిసింది కదా. అంటే మ్యూజిక్ డైరెక్టర్ వాజ్ లైక్ మై బ్రదర్. అంటే శేఖర్ చంద్రకి నాకు ఎంత ర్యాప్ అంటే నాకు ఏం కావాలి ఏంటి అనేది తనకు తెలుసు. సో అది రావడానికి కొంచెం టైం పట్టేది, బట్ ఫైనల్ గా అయితే వచ్చేది. అంటే ఇప్పుడు మీరు గమనిస్తే ఆ లాస్ట్ ఏ ఉలుకు లేని సాంగ్ కానీ, అంటే తన కొరడాల్లో ముళ్ళు పెట్టి మొదలు పెట్టి లేదంటే శంకర సాంగ్ అని, ఇది ఎప్పుడు శేఖర్ గారి స్టైల్ కాదు యాక్చువల్గా చెప్పాలంటే. అండ్ తను అంటే తనకు కూడా తెలియదు ఇంత బ్యూటిఫుల్ గా వస్తాయని చెప్పేసి. నేను లేదు సార్ మీరు అవుతుంది, మనకి మనం ఈ మీటర్ లో పోదామని చెప్పి మనం డిస్కస్ చేసుకున్న తర్వాత ఈవెన్ నాకు ఆల్బమ్ లో శంకర సాంగ్ నా ఫేవరెట్. అందరు ఇప్పుడు నాకు ఈరోజు చెప్పొచ్చు, లేదంటే ఇంకా వేరే సాంగ్స్ ఏదైనా చెప్పొచ్చు. ఐ మీన్ లాస్ట్ లో కనకవ సాంగ్ కూడా ఒకటి ఉంటుంది, అది సందీప్ నాకు ఫేవరెట్ సాంగ్, అది సందీప్ రెడ్డి వంగ అది. అండ్ నగిరో కూడా చాలా బాగుంది అన్నాడు. సో
కమింగ్ టు పాయింట్, మన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో తనకి అంటే తను చాలా సినిమాల్లో 100 million సాంగ్స్ కూడా ఇచ్చాడు. బట్ తను మన ఈ పొట్టేల్లో ఇచ్చిన సాంగ్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఆర్గానిక్ గా తను కష్టపడి టైం తీసుకున్నా ఇవ్వడం జరిగింది అంతే. ఇంకా వేరే మ్యూజిక్ డైరెక్టర్ టచ్ కూడా లేదు మూవీలో. మొత్తం సింగిల్ క్రెడిట్ గోస్ టు శేఖర్ చంద్ర. Out of the box for him, but yeah, I really like the songs. Already songs కూడా కవర్ చేసేసారు. We are And I want to talk about my DOP మోనీష్ భూపతిరాజు. తన గురించి చెప్పాలి యాక్చువల్లీ. yes, తను కూడా నాకు అప్పుడు ఇప్పుడు కాదు, పందెం రేగడ్ కన్నా ముందు మేము చేసి షార్ట్ ఫిలిమ్స్ నుంచి ఉన్నాడు అనమాట నాతోనే. సింగిల్ హ్యాండెడ్లీ తను ఈ మూవీని హ్యాండిల్ చేయడం జరిగింది. అండ్ మీరు గమనిస్తే ఒక పెద్ద డిఓపి తీసినట్టు ఉంటుంది ఫిలిం. మీరు చూస్తే ల్యాండ్స్కేప్స్ కానీ అది కానీ లెన్సింగ్ కానీ టోటల్ క్రెడిట్ గోస్ టు మై డిఓపి మోనిష్. అండ్ మాకు ఎక్కువ డిస్కషన్ ఉండేది కాదు, బట్ హీ వాజ్ వెరీ క్లియర్ వాట్ హీ వాంట్స్ అనేది. ఐ మీన్ నాకు కావాల్సింది ఎలా స్క్రీన్ మీద తీసుకురావడం అనేది. అండ్ తనని అప్రిషియేట్ చేసే స్టేజ్ నాకు ఎప్పుడు రాలేదు, అట్లీస్ట్ ఇక్కడ వచ్చిందని నేను యాక్చువల్లీ నేను స్టార్టింగ్ వాటర్ ఫాల్ సీన్స్ అవన్నీ చాలా బాగా తీశారు, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయని చెప్దాం అనుకున్నా. వి గాట్ డైవర్టెడ్ మీరు వాటర్ ఫాల్ టాపిక్ తీసినప్పుడు. అండ్ మూవీలో వచ్చి ఆ ఫారెస్ట్ షాట్స్ కానీ ఆ వాటర్ ఫాల్ షాట్, అది ఒక్క సింగిల్ షాట్ కూడా స్టాక్ షాట్ కాదు. ప్రతి షాట్ మాన్యువల్ గా తీసుకుంది మొత్తం. మీరు చూసిన ప్రతి షాట్ యాక్చువల్గా చాలా సినిమాల్లో స్టాక్ షాట్స్ ఉంటాయి ఇట్లాంటివి, బట్ అసలు కాదు. ప్రతి ఫారెస్ట్, వాటర్ ఫాల్ ప్రతిదీ మనం మాన్యువల్ గా తీసుకునే షాట్స్ అనమాట. నేను యాక్చువల్లీ ఫారెస్ట్ స్టాక్ షార్టేజ్ అనుకున్నా, సారీ. రియల్లీ గ్రేట్. ఆ రేంజ్ లో ఉంది, స్టాక్ అనుకునే రేంజ్ ఉంది. అంటే యూజువల్ చాలా మూవీస్ లో స్టాక్ పెట్టేస్తారు కాబట్టి నేను స్టాక్ అనుకున్నా. చాలా మూవీస్ లో ఒకటే సీన్ రిపీట్ కూడా చేస్తుంది చూసాను. బట్ దట్స్ రియల్లీ గ్రేట్ అన్న. అండ్ లొకేషన్ స్కౌటింగ్ ఎవరు చేసేవాళ్ళు? డిఓపి చేసేవాళ్ళ లేకపోతే మీరు తను కలిసి నేను డిఓపి మై టీమ్ అండ్ హిస్ టీమ్ మేము వెళ్ళేవాళ్ళం. యాక్చువల్ గా మేము షూట్ ఫస్ట్ అక్కడ చేద్దాం అనుకున్నాం. ఇక్కడ మేము ఇంతకుముందు బంధం రేగడ్ షూట్ చేసాం కదా, ఆ ప్రాంతంలోనే ఒక ప్లేస్ అక్కడ అనుకున్నాము. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇక్కడ షిఫ్ట్ అయ్యాం అనమాట హైదరాబాద్ దగ్గరికి. ఎందుకంటే మనకి ట్రావెల్ కానీ అన్ని కలిసి వస్తాయి. అంటే డైలీ 5 hours అక్కడికి వెళ్ళి షూట్ చేయడం చాలా టఫ్ సిచ్యువేషన్స్ అని చెప్పి సమ్మర్లో, పీక్ సమ్మర్లో అని మేమే స్కౌటింగ్ చేసి అక్కడ ఆల్మోస్ట్ ఒక 7-8 ఊర్లు, తండాలు, అంటే వెహికల్స్ కూడా వెళ్ళకుండా నడుచుకుంటూ వెళ్ళి కొండలెక్కి వెళ్ళి చూసిన ప్లేసెస్ నుండి ఫిల్టర్ చేసి ఇంకా ఫైనల్గా ఓకే వీ కెన్ గో విత్ దిస్ అని చెప్పని ఇక్కడ వికారాబాద్ దగ్గర అది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ప్రజెంట్ షూట్ చేసిన మరపల్లి దగ్గర గుర్రంగట్టు తండ. అండ్ ఆ విలేజ్ కూడా చాలా సపోర్ట్ చేశారు యాక్చువల్గా మేము షూట్ చేసినప్పుడు. వెరీ నైస్. యాక్చువల్లీ వన్ లాస్ట్ థింగ్ అని ఎక్స్చేంజ్ చేస్తున్నాను. మీరు 2 months నుంచి అడుగుతున్నారు, అట్లేం లేదు. నేను తప్పించుకుందాం మీరు మర్చిపోతారేమో అనుకున్నా. లేదు, ఎందుకంటే జనరల్ మీరు మర్చిపోతారేమో నేను ఇగ్నోర్ చేసి అని అనుకున్నాను, బట్ మీరు మరవలేదు. సో దాని కొరకైనా మీరు ఇంకో గంట నన్ను అడిగినా నేను అన్ని చెప్పడానికి రెడీ ఉన్నాను. యాక్చువల్లీ హీరోయిన్ ఇంట్రొడక్షన్ నేను ఐ ఫెల్ట్ వెరీ డిఫరెంట్ అన్నమాట. యూజువల్లీ హీరోయిన్ ఇంట్రొడక్షన్ అనగానే ఫుల్ గా విలేజ్ లో అయినా పర్లేదు కొంచెం మంచిగా రెడీ చేసేసి కాటికి పట్టేసి అట్లాంటి సీన్ తీయకుండా పనికెళ్ళే అమ్మాయిని పైనుంచి షెట్ వేసి పెట్టి చూపించారు కదా. వెరీ ఇంట్రెస్టింగ్. కొంచెం నాకు యూజువల్లీ ఇట్లాంటి ఇంట్రోస్ మన తెలుగులో అంత చెయ్యరు. మన వాళ్ళు కొంచెం బ్యూటిఫుల్ గానే చూపిస్తారు, ఏం చేసినా అది చేసినా ఇది చేసినా. దీంట్లో కొంచెం మేకప్ వేసేసి అట్లా పెట్టకుండా చాలా నాచురల్ గా పెట్టారు. ఐ థింక్ దట్ వాజ్ గ్రేట్. అది ఇంటెన్షనల్ గా చేసింది. ఇప్పుడు డీగ్లామే ఉంటది అమ్మాయి, కాకపోతే కొంచెం చూడడానికి డీసెంట్ ఉండాలని అనుకున్నా. మళ్ళీ అట్లా అని చెప్పి కరుణాకరన్ స్టైల్ ఇంట్రోనే, అది హీరోయిన్ ఇంట్రోనే గమనిస్తే. రావడము, ఆ అమ్మాయి విండి చూసుకుంటూ వెళ్ళడము, మనోడు వాటర్ మీద పోసుకోవడము, అది ఆ టెంప్లెట్ నేను ఫాలో అయినా. బట్ ఏంటంటే ఇంకా మూవీ మనం ఒక ఫార్మాట్ లో వెళ్తున్నప్పుడు మనం స్పెషల్ గా అమ్మాయి కొరకు వెళ్తే అది బాగుండదు అని చెప్పేసి ముందే ప్లాన్ గా అనుకుని, కాకపోతే మీరు అన్నట్టు ఆ షర్ట్ వేయడము అట్లాంటి ఇంతకుముందు ఎక్కడ మనం తెలుగు ఫిలిమ్స్ చూడలేదు. మేబీ వేరే లాంగ్వేజ్ చూసినామో కానీ అది ఇంటెన్షనల్ గా అనుకొని చేసిందే. అండ్ ఆ అమ్మాయి కూడా, అంటే ఆ అమ్మాయి ఆ సీన్ లో మీరు గమనిస్తే అన్ని టైట్స్ ఉంటాయి, తన కళ్ళు కానీ తన చేయి అన్ని టైట్ కోలర్లో తీసాను. చాలా బాగా పెర్ఫార్మ్ చేసింది యాక్చువల్లీ. అంటే అంతే బాగా డబ్బింగ్ చెప్పింది. అండ్ దానికి మా శేఖర్ ఇచ్చిన ఆర్ఆర్ కూడా చాలా ప్లస్ అయింది. సో అవన్నీ కలిపి ఎలివేట్ చేసినాయి ఆ సీన్ ని యాక్చువల్గా, హీరోయిన్ ఇంట్రో సీన్. ఈవెన్ హీరో ఇంట్రో కూడా మీరు గమనిస్తే శవం ముందర నిల్చొని ఉంటాడు సింపుల్ గా ఒక మేకని పట్టుకొని. అవును. సో
తను మొత్తం పనులకి వెళ్ళి పూలకి వెళ్ళి లేపలేదు ఆయన కూడా. అట్లా లేపితే చూడరు, మన దగ్గర చూడరు జనరల్గా, ఎందుకంటే ఆ క్యారెక్టర్ అట్లాంటిది. వాడు చిన్నప్పటి నుంచి ఆపరేషన్ ఫీల్ అయ్యి పెరిగినోడు. సో వాడిని అంతే సింపుల్ గా చూపిద్దామని ఇంటెన్షనల్ గానే తను, నేను ఎవరికన్నా మూవీలో బిల్డప్ ఇచ్చిందంటే పటేల్ క్యారెక్టర్ కి, అజయ్ అన్నకి. అంటే అది మీ అందరికి తెలిసిందే యాక్చువల్ గా. అంటే పీక్ తనకు ఉన్న, అంటే తను క్యాజువల్ గానే మాట్లాడతాడు, అంటే మామూలుగా మాట్లాడేటప్పుడు, బట్ తనకుండే ఒక చిన్న ఆరా కానీ ఆ ఎలివేషన్ కానీ నేను అతనికి చాలా చూసుకున్నా. మిగతా క్యారెక్టర్లన్నీ ఎంత న్యాచురల్ ఉంటే అంత న్యాచురల్ గా, ఇంట్రోస్ కానీ వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ కానీ, అది వెరీ ఆర్గానిక్ గా అనుకొని తీయడం జరిగింది, అనుకొని ప్లాన్ గా చేసింది. నైస్, వెరీ నైస్. అండ్ థ్యాంక్స్ అన్న, అగైన్ థ్యాంక్ యూ అగైన్ ఫర్ జాయినింగ్ ది కాల్. మా ఊరోడు అని చెప్పేసి మేము చాలా రోజు నుంచి వెయిట్ చేస్తున్నాడే మాట్లాడడానికి. వీఆర్ వెరీ హ్యాపీ విత్ యువర్ సక్సెస్. ఇంకా చాలా చాలా మంచి మంచి మూవీస్ రావాలి మీ నుండి. యూ షుడ్ బి వేర్ యూ వాంట్ టు బి ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ డ్రీమ్స్. మన మొత్తం TFIలో ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డైరెక్టర్ అవ్వండి. సో హోప్ఫుల్లీ విల్ ఆల్సో బీ డైరెక్టర్ సూన్. మేము ట్రై చేస్తున్నాం. మేబీ సమ్ టైమ్ సూన్ ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. For now, audience, thank you all for watching this episode. If you haven't watched Potel yet, please watch it on Haha or Prime Video. Yeah. And thank you Rakshit, and thank you Ashit for interviewing me. ఈ పోడ్కాస్ట్ వచ్చిన నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ నేను OTTకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం యాక్చువల్గా మాట్లాడాను. ఐ ఫెల్ట్ లైక్, ఐ మీన్ మీరు అడిగే క్వశ్చన్స్ కూడా చాలా ఆర్గానిక్ అనిపించినాయి, ఏదో ప్లాన్డ్గా సీరియస్గా తీసుకున్నట్టు నాకు అనిపించలేదు. ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ. అండ్ మీరు ఫిల్మ్ మేకర్స్ అవుదాం అనుకుంటున్నారు కాబట్టి గుడ్ లక్. అండ్ మీకు ఫ్యూచర్లో ఏ హెల్ప్ కావాలన్నా యూ కెన్ రీచ్ మీ, ఐ హెల్ప్ యూ. నా వర్క్ అయింది, నేను ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్.